ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. వ్యాన మహారాజు గారి చరిత్ర అదొక విచిత్ర చరిత్ర. మీరు కొంతవరకు విన్నారు. అంగమహారాజు గారికి సునీత వల్ల పుట్టినటువంటి వేణుడు మూర్ఖుడై వేద వ్యతిరేకయ్యై చివరికి విప్రశాపానికి గురై ఢామ్మని తెచ్చాడు. ఒక వ్యక్తి మీద ద్వేషం వేరు, మొత్తం వ్యవస్థ మీద ద్వేషం వేరు. అది వాడికి ప్రమాదం తెచ్చిపెట్టింది, చచ్చిపోయాడు కూడా. ఆ తర్వాత పృథు చక్రవర్తి పుట్టడం కూడా చెప్పాం కదా. పృథువు పుట్టాక ఆయనకి ఒక రోజున ఎవరో అన్నారు, ఎంత దుర్మార్గుడైనా తండ్రిని కూడా ఉద్ధరించడం పుత్రధర్మము అని సలహా ఇచ్చారు. ప్రహ్లాద్ చరిత్ర చాలాసార్లు విన్నారుగా మీరు. అందులో ప్రహ్లాదుడు ఏమన్నాడు, మహాత్మా నీవు నా ఎడల ప్రసన్నుడవైతే నా తండ్రి ఎంత దుర్మార్గుడైనా ఆయన్ని కూడా అనుగ్రహించు, అతడు నరకంలో పడకుండా చెయ్యి అన్నాడు. అప్పుడు ఆయన త్రిసప్త పూర్వజులంగూడి 3 ఏళ్ళు 21 మంది నీ వంశస్థులైన నీకు పూర్వం పుట్టిన వాళ్ళు, అక్కడ నీకు పూర్వం పుట్టిన 21 మందితో కలిసి, తరాలం లేదుండో అక్కడ. ఈ మధ్యన ఒక ఆయన ఎవరో 21 తరాల వాళ్ళు అన్నారు. తరం అనే శబ్దం ఎలా వస్తుంది, అక్కడ తరం ఎక్కడుంది, ఎందుకని? బ్రహ్మగారి కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు ఈయనైతే 3 ఏళ్ళు 21 తరాలు ఎలా వస్తారు? పూర్వజులు అంటే ఈయనకి ముందు పుట్టిన వాళ్ళు, అదే వంశంలో పుట్టినటువంటి వాళ్ళు 21 మందితో కలిపి ఆయన వైకుంఠానికి ఎడతాడని అర్థం అక్కడ. అందుకని చెప్పేటప్పుడు ఆచితూ చెప్పాలండి. ఎవడన్నా తిరగేసి ప్రశ్నిస్తే దానికి సమాధానం కూడా చెప్పాలి. ఉదాహరణకి కూడా మన ఉమారెడ్డి ఉన్నది, ఆవిడకంటే ఆవిడ పైన వాళ్ళ నాన్నగారు, ఆ నాన్నగారి పైన ఇంకో నాన్నగారు, అలా 3 ఏళ్ళు 21 తరాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది కలియుగం కాబట్టి. కానీ సృష్టి ఆరంభకాలంలో పుట్టిందే బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారి కొడుకేమో మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడు కొడుకు హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడికి పైన ఎన్ని తరాలు ఉన్నట్టు? కశ్యప, మరీచి, బ్రహ్మ 3 తరాలే కదా. 21 తరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడన్నా భాగవతంలో పూర్వజ అన్నాడు కానీ తరం అనే పదం వాడా? కాబట్టి పూర్వజులు అంటే ఈయన ముందు పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. హరిగోళ్ళు దేవతల్లో వాళ్ళైనా అయి ఉండొచ్చు కూడా, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఆయనకి ముందు పుట్టినటువంటి వాళ్ళు ఎవరెవరు అయ్యి ఉంటారనమాట? వరుసగా ఆయన తల్లులు 13 అయ్యి ఉండొచ్చు. వాళ్ళ నాన్నగారు కశ్యపుడు, ఆ కశ్యపుడు తండ్రి మరీచి, వీళ్ళంతా కూడా దివ్యలోకాలకు వస్తారని అంతరార్థం చెప్పుకోవాలి. హిరణ్యాక్షుడు, వీళ్ళు మొదలైనటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి మొత్తం మీద ప్రహ్లాదుని కోరిక ఏమిటి? పాపాత్ముడైనా తన తండ్రి తరించాలి అని ఆయన కోరిక. అలాగే ఇప్పుడు పృథు చక్రవర్తికి కూడా కోరిక కలిగింది. నేను వేణుడనే దుర్మార్గుడి శరీరము నుంచి ఆవిర్భవించాను, నాకు శరీరం ఇచ్చినవాడు వేణుడే కదా, నేను విష్ణువునైనా కాసేపు నేను విష్ణువుననే విషయం పక్కన పెడదాం, అవతారమూర్తిని ఎవరికో ఒకరికి జన్మించాను, అతడు నా తండ్రి, తండ్రిని తరింపచేయడం కొడుకు కర్తవ్యం. ఇప్పుడు ఆ తండ్రి పాపాత్ముడై నరకంలో పడ్డాడు, భ్రష్టుడయ్యాడు, తమోలీనుడయ్యాడు. ఎందుకంటే అతనికి కనీసం వైరభక్తి కూడా లేదు గనక. ఏదో ఒక భక్తి ఉండాలన్నాం కదా. విరోధముతో అయినా హరినామస్మరణం చెయ్యాలి. ఇతడు విరోధంతో కూడా హరినామస్మరణ చేయలేదు, తన నామస్మరణ తప్ప. వేణుడు వేణుడు వేణుడే గొప్పవాడు అంటూ తన పేరు ఉచ్చరింపజేసుకున్నాడు. వేణ శబ్దంలో ఏమేడిసింది అందులో పవిత్రత. అందువల్ల భగవంతుణ్ణి స్తుతించలేదు, తిట్టలేదు, ఏ వంకతో అయినా భగవంతునికి సంబంధించిన కార్యక్రమములు చేయలేదు. కాబట్టి అతడు కటిక చీకటితో కూడిన అంధతామిశ్రం అనే నరకంలో పడ్డాడు. ఆ నరకాల్లో కూడా ఏ నరకం అది? అంధతామిశ్రం.
దాని పేరే అంధ అంటే చీకటి. పైగా దానికి తామిశ్రం కూడా కలిపారు. కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో బురదగుంటల్లో మలమూత్రాలతో నిండిన బురదగుంటలో పడి అవి తాగుతూ కుళ్ళిపోతూ అలమటించిపోతారు. అంత భయంకరమైంది ఆ నరకం. మనం చెప్పుకున్న కుంభీపాకం కంటే కూడా జుగుప్సాకరమైనది. పాపాత్ములు, నీచులు, క్రూరులు, ఉచ్చనీచములు లేకుండా మాట్లాడేవారు, తినకూడనివి తినేటటువంటి వారు, ముఖ్యంగా ఈ సంప్రదాయ ద్వేషులు, సనాతన ధర్మాన్ని ద్వేషించేవాళ్ళు, ఈ పురాణాలను తిట్టేటటువంటి వాళ్ళు, నిరంతరం పురాణం చెప్పేవాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నవాళ్ళు, వీళ్ళంతా పోయేది ఆ నరకానికే. పాపాత్ముడి దాన కర్మ ఫలములు కూడా సిద్ధించున్నారండి. అందుకే నేను ఒకప్పుడు నీలకంఠేశ్వర శతకంలో అద్భుతమైన పద్యం రాశాను. ఎడలేకొండగా నీదు భక్తులను తానెవ్వేళ పీడింపదు చెడి పాపాత్ముని దాన కర్మ ఫలముల్ సిద్ధించునే. నక్క ఎక్కడ నాకమ్మది ఎక్కడయ్య బుధభక్తవ్రాత సంసేవ నీ కడకుల్ చేర్చునటంచు పల్కెదవు భర్గా నీలకంఠేశ్వర. ఇంత కూడా సందివ్వకుండా నిరంతరం నీ భక్తులని ఎప్పుడూ పీడించే పాపాత్ముల దాన కర్మములు కూడా ఫలితమివ్వవు. ఎందుకని? దానం చేసేవాడు పుణ్యాత్ముడు అవ్వాలి. పక్కవాడు చచ్చిపోవడం కోసం దానం చేస్తానంటే వాడు తావడం నువ్వు చస్తావు. కర్ణుడు అందుకే చచ్చాడు. కర్ణుడు ఎందుకు అలా కుళ్ళి తెచ్చాడో తెలుసా? వాడేదో గొప్ప వీరుడని పొగుడుతున్న వాళ్ళంతా భారతం చదివి చావాలి. అర్జునుడు మరణించేదాకా, అర్జునుడిని చంపేదాకా ఎవడేమడిగినా దానం ఇస్తానని శపథం చేశాడు. ఇదండి దానం అంటే. అర్జునుడు చావడం కోసం దాన ధర్మాలు చేస్తాడట. అంతేగాని 18 పురాణాలు జరగడానికి ప్రవచన మండపానికి దానం చేస్తానలేదు వాడు. అంటే వాడికి వీరికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. మీరు కేవలం పురాణములు ప్రవచనం జరగడానికి, పారాయణ జరగడానికి దానం చెయ్యాలి. దానం చేయలేకపోతే ఆ దానానికి కావలసినటువంటి మంత్రానుష్ఠానం చేయాలనుకుంటున్నారు. ఇది ఉత్తమ దానం. అలా కాకుండా ఫలానా వాడు కొంప కూలిపోయేదాకా నేను దానం చేస్తాను అంటే అప్పుడు అది దానం ఎలా అవుతుంది? పరమ పాపం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. అందుకే కర్ణుడి దానములు దానం కాదు. పోనీ ఎవడికిచ్చాడు? అది కూడా ఇంద్రుడికి. ఏమిచ్చాడు? కవచకుండలాలు ఇచ్చి దాని బదులు శక్తి పుచ్చుకున్నాడు. ఏదో ఒకటి లాక్కున్నాడు మొత్తం మీద. తర్వాత కవచకుండలాలు వాడిని ఏం కాపాడవు. బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేస్తే, బ్రహ్మశీర్షం అనే అస్త్రం కనుక వేసుంటే, లేక పాశుపతం అనే అస్త్రం కనుక అర్జునుడు వేసుంటే కర్ణుడిని ప్రపంచంలో ఏ శక్తి కాపాడలేదు. 2 అస్త్రములకు తిరుగులేదు. ఒకటి పాశుపతం, 2 బ్రహ్మశీర్షం. బ్రహ్మశీర్షం ద్రోణాచార్యుడి దగ్గర ఉంది, అశ్వత్థామ దగ్గర ఉంది. కానీ పాశుపతం అర్జునుడి దగ్గర తప్ప అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరి దగ్గర లేదు. కృష్ణ పరమాత్ముడి పక్కన పెట్టండి, ఆయన పరమాత్ముడు, ఈ కోవలోకి రాడు. భీష్ముడి దగ్గర కూడా లేదు. అర్జునుడే కనుక కోపగించి ఉంటే, ఉత్తర గోగ్రహణంలో పాశుపతం వేసుంటే ఒక్కడు మిగిలేవాడు కాదు. భీష్ముడి తప్ప అంతా చచ్చేవారు. భీష్ముడు తప్ప అని ఎందుకంటానంటే, భీష్ముడికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన వరం వల్ల తనంతా తాను చచ్చేదాకా చావులేదు కనుక ఇంకెవ్వరైనా భస్మం అయిపోతారు. అంత గొప్పవాడు అర్జునుడు. అర్జునుడు ఎక్కడ? ఆయన నాకలోకమును, కర్ణుడు నక్కాను. తెలియదండి మూర్ఖులకి ఇవాళ. అందులో ఈ దిక్మాల సినిమాలు కొంతమంది తయారయ్యేది. అక్షరం ముక్కరాని సన్నాసులు సినిమాలను కంపు చేసి హిందువులకు వ్యతిరేకంగా చేసేసారనమాట. ఇటువంటి వాళ్ళంతా చివరి రోజుల్లో పురుగులు పెట్టి చస్తారు, దిక్కులేక చస్తారు అని నేనలేదు, వ్యాసుడు అన్నాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఎప్పుడూ భక్తుల్ని పీడించకూడదు. వాళ్ళని నిరంతరం పీడించేవాడు ఒకవేళ దానం చేసినా దానికి తగిన ఫలితం రాదు. నక్కకి నాకలోకం ఎలా రాదో, భక్తులను పీడించే పాపాత్మని దానము కూడా అలాగే ఫలించదు. బుధులను, భక్తులను సేవించేటటువంటి వాడు మాత్రమే సద్గతులు కడతాడు. సులభముగా ఈ కలియుగంలో తరించాలంటే ఏమిటది? బుధభక్తవ్రాత సంసేవ. పండితులు అయిన భక్తులను భక్తితో సేవిస్తే అటువంటి వాడు తొందరగా పరమాత్మ దగ్గరికి వెడతాడనమాట.
అది శివుడు చెప్పిన మాట, శివుడే స్వయంగా చెప్పాడు. అందులో ఎప్పుడూ కూడా అయితే కనీసం భక్తితో అయినా భగవంతుడిని పట్టుకోవాలి. ఒకవేళ భక్తుడు కాకపోయినా నిరంతరం భగవంతుడిని తిట్టడం వల్ల కూడా నామస్మరణ వస్తుంది తెలియకుండానే. కృష్ణుడిని చంపుతాను, కృష్ణుడిని నరుగుతాను, కృష్ణుడిని పొడుస్తాను అని కొంతమంది మూర్ఖులు రోజు తిట్టుకుంటున్నారుగా. ఆ రకంగా కృష్ణుడి దగ్గరికి ఎడతారు. కానీ వీటి దగ్గర రెండూ లేవు. భగవంతుడి తిట్టలేదు, పొగడలేదు, పాపిష్టి పనులు చేశాడు, పైగా బ్రహ్మద్వేషం ఒకటి వీడు మొహానికి. అందుకే ఇప్పుడు ప్రస్తుతం అంధతా మిశ్ర నరకంలో ఉన్నాడు. ఏమి నరకం అండి అది బాబు! ఆ నరకంలో పడి అల్లాడిపోయేట్టు చాలనివాడు. అదొక విచిత్ర వాసన. ఆ వాసన మానవమత్తుడు భరించలేడు. మానవుడే కాదు, అసలు దేవతలు కూడా భరించలేనంత దుర్వాసన. అటువంటి వాసన అనుభవిస్తూ అక్కడ రకరకాల పురుగులు కుడుతూ ఉంటే, కరిచేస్తూ ఉంటే పాములు, జర్రులు కుడుతూ ఉంటే, కొంతమంది యమకెంకర్లు బడితులతో బాదుతూ ఉంటే ఒళ్ళంతా హోనమైపోతూ ఉండగా బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నాడు వేణుడు. అందుకని ఇటువంటి దుర్మార్గుడైన వేణుణ్ణి అనుగ్రహించాలనుకున్నాడు ఎవరు? పృథు చక్రవర్తి. వేణుడి శరీరం నుంచి పుట్టాను కనుక నా తండ్రిని రక్షించాలి. ఏం చేస్తే తండ్రి రక్షింపబడతాడు అది కూడా తెలుసుకోవాలిగా మనం. ఒక వ్యక్తిని రక్షించాలంటే ఏం చేయాలి? నరకానికి వెళ్ళి వాడిని బయటికి తీసుకురాలేరుగా. మీలో ఎవరికైనా శక్తి ఉందా? పెడతానంటే ఇప్పుడే నరకానికి పంపిస్తాను. వెళ్ళి వాడిని తీసుకురాలేరు. నరకానికి వెళ్ళే అవకాశం మీకు ఇప్పుడు ఇవ్వడం చచ్చేదాకా. కానీ మీరు మంచివాళ్ళు. పైగా మీరు, నా అనుమానం ఏంటంటే మీరు పురాణం శ్రద్ధగా వింటున్నారు. పురాణం వినేవాడు నరకానికి వెళ్ళరు. ప్రవచన మండపానికి సాయం చేసిన వాడు ఖాయంగా స్వర్గానికైనా పెడతాడు, ఇంకా మంచి లోకానికి పెడతాడు, కానీ నరకానికి మాత్రం వెళ్ళడం నా నమ్మకం. అందువల్ల మీకు కుదరదు. ఎవడైనా వెళ్ళి వాడిని ఉద్ధరించాలంటే కుదరదు. అప్పుడు బాగా ఆలోచించాడు పృథు చక్రవర్తి. ఆయన విష్ణుస్వరూపుడు, ఆయనకి తెలియని ధర్మం ఉంటుందా? అయినప్పటికీ లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి వశిష్ఠుడి వంటి ఋషులందరినీ సమావేశపరిచాడు. మహాత్ములారా, మునులారా, నాస్తికవాదంతో వేదములను తిట్టి బ్రాహ్మణోత్తములను నిందించి బ్రహ్మశాపానికి గురై అంధతామిశ్రమనే నరకంలో వేణుడు అలమటిస్తున్నాడు. అన్నద్రోహము, బ్రహ్మద్రోహము, గురుద్రోహము ఈ మూడు చేసిన వాడికి ఎప్పటికీ సద్గతులు ఉండవు. గుర్తుపెట్టుకోండి. నీకు మంచో చెడో ఓసారి ఒక వ్యక్తి దగ్గర అన్నం తిన్నావు, అతన్ని యావజ్జీవితం గుర్తుపెట్టుకో. నువ్వు ఒక మహానుభావుణ్ణి నీకు పురోహితుడిగా చేసుకున్నావు, నీ కులబ్రాహ్మడిగా చేసుకున్నావు, యావజ్జీవితం గౌరవించు. లేదా అసలు మొదట్లోనే ఆయన దగ్గరికి వెళ్ళకు. ఇంక అన్నిటికంటే గొప్పది గురువు. ఈ గురువుని నువ్వు చేరావు, ఏ వంకతో అయినా సరే మా గురువు అన్నావు, ఆ తర్వాత యావజ్జీవితం అదే భక్తితో ఉండాలి. ఒక్కనాడు కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఏ కారణం చేతనైనా, ఏ స్వార్థంతో అయినా, క్షణికోద్రేకంతో అయినా, ఇంక ఏ విధమైనటువంటి పూర్వజన్మ కర్మ వల్లైనా గురుధిక్కారం చేస్తే ఈ గురుధికృతి వల్ల వచ్చే పాపాన్ని ఎవ్వడూ ఎప్పటికీ మాన్చలేడు, ఆ పాపాన్ని తొలగించలేరు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏమి చేస్తే ఈ పాపాత్ములకి విముక్తి కలుగుతుంది అని వశిష్ఠాది మహర్షుల్ని పృథు చక్రవర్తి అడిగాడు. మహర్షులంతా బాగా ఆలోచించి, ప్రభు పృథు చక్రవర్తి, నీవు జ్ఞానివి, మీదు మిక్కిలి విష్ణువంశస్వరూపుడివి, శాస్త్రములు నీలో నుంచే పుట్టి నీలో కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి నీకు శాస్త్రానికి తేడా లేదు. అసలు విష్ణువు యొక్క శరీరం పురాణమయమని శాస్త్రం చెబుతున్నది. అటువంటి నీకు ఒకరి ధర్మములేం చెప్పగలరు? సమస్త లోకాలని ధర్మ మార్గంలో నడిపే ధర్మప్రభువు అయ్యుండి కూడా ధర్మం తెలుసుకోవాలని మమ్మల్ని పిలవడం మా అదృష్టం. మేము మాకు తోచిన ధర్మం చెబుతున్నాం విను. మాకు బాగా బుద్ధికి తోచినటువంటి ధర్మం చెబుతున్నాం విను. పాపాత్ముడి కోసం కొన్ని పనులు చేయాలి. అందులో ముఖ్యమైనటువంటిది వాసుదేవ మంత్ర జపము, భాగవతం సప్తాహ దీక్షతో పారాయణ చేయించడము, తీర్థసేవ. వీటిల్లో కూడా భాగవతం ఉత్తమోత్తమైనది. భాగవతం ఎప్పుడు ఉందని చెప్పాను మీకు కొన్నిసార్లు, చాలాసార్లు చెప్పాను. తర్వాత కథల్లో మార్పులు వస్తాయి, కానీ భాగవతం
శతకోటి ప్రవిస్తర గ్రంథం. ఈ భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణ చేయించి వేణుడికి విడిచిపెడితే ఆ ఫలితాన్ని అతడు భయంకరమైన నరకం నుంచి విముక్తి పొందుతాడు అనగానే పృథు చక్రవర్తి ఆ పని చేయించాడు. వాసుదేవ మంత్రపూర్వకంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రపూర్వకముగా శ్రీమద్భాగవతమును సప్తాహ దీక్షతో పారాయణము చేయించి తత్ఫలితాన్ని వశిష్ఠుని ద్వారా, విశిష్ఠుడైన వశిష్ఠముని ద్వారా వేణునికి తర్పణం చేయించాడు. జపం చేసుకునే వాళ్ళంతా తర్పణం గొడవ చేసే ముందు అది ఎందుకు తర్పణం ఇస్తున్నామో తెలుసుకోవాలి ముందు. తర్పణం ఇచ్చేస్తాం ఏమి తర్పణం ఇచ్చేస్తే బతికొండగా. ఒక మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు ఈ మంత్రం ఎవరి కోసం చేస్తున్నాం? ఉదాహరణకి ఆయన ఉన్నాడు, ఎవరో ఒక ఆయన కోసం జపం చేశాడు. అప్పుడు ఈ జప ఫలాన్ని చేతిలోకి నీళ్లు తీసుకుని, ఇదిగో నీ కోసం ఏదో ఫలానా నారాయణార్థం లేదా పద్మాకరార్థం ఏత జపఫలం ధారయిష్యామి అని చేతిలో పోయాలి నీళ్లు. అది తర్పణం అంటే. లేదా పితృదేవతలకైతే పితృదేవతలు ఉద్దేశించి ఓ మొక్కలో పోస్తాం. మీకోసం చేసుకున్నారనుకోండి, మీకు మీరు ఏం ధార పోసుకుంటారు? ఎవడన్నా నవ్వుతాడు, నాకు నేనే ధార పోసుకుంటాను అనకూడదు. అందుకని ఏం చేయాలన్నమాట, మన కోసం మనం జపం చేసాం అనుకుంది. ఎవరన్నా బాలామంత్రం మన కోసం జపం చేసుకున్నారు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చేతిలోకి నీళ్ళు తీసుకుని ఏ తత్ఫలం శ్రీ లలితాపరాభట్టారికి అర్పణవస్తు అని ఆ లలితాపరాభట్టారికి మొక్కలో పోసేయాలి. ఎప్పుడు కూడా మంత్ర జపాన్ని మనకు మనం సమర్పించుకోవటం అంటే అమ్మవారికి సమర్పించాలి. వాసుదేవ మంత్ర జపం చేసిన వాళ్ళు వాసుదేవార్పణ వస్తు కృష్ణార్పణ వస్తు అని పలికి ఆ నీళ్లు మొక్కల్లో పోయాలి. అంతేగాని పద్మాకర్ గారి చేతిలో పోయరు. ఆ తర్వాత వీలున్నప్పుడు యజ్ఞం చేసుకుంటాం. కాబట్టి దాని యొక్క విధానం ఏమిటో తెలుసుకుని అప్పుడు నువ్వు ఫలద సమర్పణ చేసుకుంటే లాభం. అందుకే ఇక్కడ వీళ్ళంతా పారాయణ చేస్తూ ఉంటారు కదా. ఈ పారాయణ చేసినటువంటి వాళ్ళందరినీ ఏం చేస్తాం? ఎవరి పేరు మీద వాళ్ళు భాగవత సప్తాహం చేశారో వాళ్ళ పేరు చదివి వాళ్ళకి ఈ ఫలితాన్ని సమర్పిస్తున్నాము అని వాళ్ళు విడిచిపెడతారు. మనిషి ఉంటే మనిషి చేతిలో, మనిషి లేనప్పుడు మొక్కలోనూ దాన్ని పోసేస్తారు. ఏ నదీ తీరంలో కూడా పోయొచ్చు, అది ఇంకా మంచిది. సముద్రము, నది, క్షేత్రాలు, ఆలయాలు ఇటువంటి చోట ఎక్కడో చోట ఈ ఫలమును చేయించుకున్న వాళ్ళకి సమర్పణ చేస్తారు. సమర్పణ చేయాలంటే వాళ్ళ గోత్రం పేరు తెలియాలి, తద్వారా సమర్పణ చెయ్యాలి. అలాగే పృథు చక్రవర్తి వేణుడి పేరు గోత్రము చెప్పి ఈ భాగవత పారాయణ ఫలము వాసుదేవ మహామంత్ర అనుష్ఠాన ఫలము ధారపోయిగానే ఠక్కన కటిక చీకటితో కూడిన అంధతామిశ్ర నగరములో ఉన్న వేణుడు ఎక్కడ నరకంలో ఉన్నాడని చెప్పాం కదా. అంధతామిశ్రం ఒక నరకం. ఆ నరకం అంటే అదొక నగరం, పెద్ద నగరం ఉంటుంది. ఆ నగరం అంతా చీకటితో ఉంటుంది, పేడ పెంట ఇంక చెప్పడానికి వీలు కాని దరిద్ర పదార్థాలతో ఉంటుంది. అది అంధతామిశ్రం. ఆ ప్రాంతం నుంచి వేణుడు తరలి వచ్చాడు. అంటే నరకం నుంచి ఆయనకి ఏమైందనమాట, విముక్తి లభించింది. టక్కున అక్కడి నుంచి పృథు చక్రవర్తి ఉన్న ప్రాంతానికి వచ్చేశాడు. ఆ కాలంలో ఏ లోకంలో ఉన్న వాళ్ళనైనా తమ దగ్గరికి రప్పించుకునే శక్తి ఉండేది. ఇప్పుడు నరకంలో ఉన్న వాళ్ళకి మనం ఫలం సమర్పణ చేసినా ఇక్కడికి రారు, వాళ్ళు స్వర్గానికి మాత్రమే పెడతారు. స్వర్గంలో పుణ్యఫలం అనుభవించి మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తారు. అప్పుడు ఆ యుగాలు ఆ కాలం వేరు గనక అందులోనూ తన తండ్రిని ఉద్ధరించడానికి పూనుకున్నవాడు పృథువు కదా, పృథువు విష్ణు స్వరూపుడు కదా. అందువల్ల పృథువు దగ్గరికి అందమైన రూపంతో వేణుడు వచ్చాడు. ఎంతో పూర్వం పాపాత్ముడి శరీరం అంతా నల్లగా ఉండేది. అందులో ఆ విప్రులు చెప్పించటం వల్ల వాడి శరీరం బాగా నల్లగా బొగ్గైపోయిందనమాట, పరమ చండాలంగా తయారయ్యింది. అటువంటి శరీరం కాస్త అందంగా మారింది. దివ్య రూపం ధరించాడు. ధరించి పృథు చక్రవర్తి దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నాయన నువ్వు పేరుకి నాకు పుత్రుడివి కానీ, నా శరీరము నుంచి పుట్టడం వల్ల పుత్రుడివి కానీ, పుత్రుడివి కాకుండా సాక్షాత్ భగవంతుడివని నేను నిన్ను గ్రహించాను. అంగాత్ సంజాయతే ఇది అంగజః అని శాస్త్రం. తండ్రి యొక్క అవయవాల నుంచి పుడతాడు గనక కుమారుడికి అంగదుడు అని పేరు.
నీవు అవడానికి అంగపుత్రుణ్ణైన నా శరీరం నుంచి వచ్చినప్పటికీ నాకు పరమార్థాన్ని ప్రసాదించావు, నరకం నుంచి విముక్తి కలగజేశావు, సద్గతులను ప్రసాదించావు. కాబట్టి నాకు దైవంతో సమానం. పునర్జన్మ ఇచ్చినవాడు తండ్రి కంటే, తల్లి కంటే, దైవం కంటే గొప్ప. అందుకే గురువు గొప్పవాడు అన్నారండి. తండ్రి శరీరం ఇస్తాడు, తల్లి తండ్రి ఇచ్చేది శరీరం, కానీ గురువు మంత్రము ద్వారా నూతన జన్మిస్తున్నాడు. అందుకే గురువుని మించిన దైవం లేదన్నారు. అందుకే మనస్సుతోటి, శరీరంతో, వాక్కుతోటి అటువంటి గురువు యొక్క రుణం తీర్చుకోవాలి. మన మనస్సులో ఆయన పూజించడం ద్వారా ఆయన రుణం తీరుతుంది కొంత. శరీరంతో ఆయనకి సేవ చేయటం వల్ల, నచ్చిన రీతిలో సేవ చేయటం వల్ల కొంత రుణం తీరుతుంది. వాక్కుతో ఆయనకి సహాయం చేయడం ద్వారా, అంటే మాటతో సహాయం చేయడం కూడా తేలికే కదా. ఏమంటే గురువుగారు ఏదో ప్రవచన మండపం కడుతున్నాడు, కాస్త ఇద్దామండి చెప్పడం, లేదా ఆయన చెప్పిన స్తోత్రాలు చదవడం, లేదా ఆయన చెప్పిన కథలు, పురాణం. అందరూ ఒకే రకమైన చేయలేరుగా. కొందరు పురాణం వింటారు, విన్నది గుర్తుపెట్టుకుంటారు. ఆ గుర్తుపెట్టుకున్న పురాణాన్ని రోజు ఇద్దరికి చెప్పండి, అడిగిన వాడికి అడగని వాడికి. అప్పుడు ఆ విధంగా వాక్కుతో కూడా గురుసేవ చేసినట్టు అవుతుంది. ఇలా గురు రుణం తీర్చుకోవాలి. ఇప్పుడు నేను నీ రుణం తీర్చుకోలేను, అయినా రుణం తీర్చుకునే ఒక చిన్న మార్గం నువ్వు సూచించు. నరకం నుంచి విముక్తి కలిగించి కొత్త శరీరం ఇచ్చిన వాడు రుణం ఎలా తీర్చుకుంటాం? తీర్చుకోలేం కదా. తీర్చుకోవాలని కోరిక ఉంది, తీర్చుకోవడం ఎలాగో తెలియదు. అందుకని సులభముగా నీ రుణం తీర్చుకునే ఒక చిన్న మార్గం సూచించనగా, నీవు నేనిచ్చే ఒకానొక మంత్రమును అనుష్ఠానం చేసి విష్ణు జపం చెయ్యి, విష్ణువు కోసం తపస్సు చెయ్యి. ఆ తర్వాత భగవంతుడే నీకు సరైన మార్గం చూపిస్తాడన్నాడు పృథు చక్రవర్తి. అని పలికి ఈ వేణుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. భాగవతంలో వాడు చచ్చాడని ఉంటుందంతే. తర్వాత ఏమయ్యాడో చెప్పరు కదా, అది పద్మపురాణంలో చెప్పారన్నమాట. అందుకే ధర్మరాజు కూడా సప్తమ స్కంధంలో నారదుణ్ణి ప్రహ్లాద్ చరిత్ర గురించి అడుగుతూ, శిశుపాలుడు విష్ణువులో కలిసిపోయాడు. కృష్ణుడు తన చక్రంతో శిశుపాలుడి తల నరిగితే శిశుపాలుడిలో నుంచి ఒక జ్యోతి, ఒక ప్రాణం వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. ఎందుకు కలిసిపోయింది అని అడుగుతూ ఏమన్నాడు? వేణుడు మాధవు దెగడి విప్రులు తిట్టిన భగ్నుడై తమోలీనుడుగాడే తొల్లి మదలిప్తుడు చైద్యుడు పెన్న నాట నుండే నియు మాధవున్ విన సహింపడు భక్తి వహింపడట్టివాడే నివిడ ప్రభావమున ఈ పరమేశ్వరునందు జొచ్చెను. వేణుడని ఒకడున్నాడు. అతడు శ్రీ మహావిష్ణువుని దెప్పాడు, చెయ్యరాని పాపాలు చేశాడు. చివరకు విప్పురులు తిట్టారు వాడిని. దాంతో వాడు నేల మీద పడి చచ్చాడు. భగ్నమైపోయింది వాడి శరీరం. ఆ దెబ్బతో తమోలీనుడు కాడే అంధతా మిశ్రమైన నరకంలో కలిసిపోయాడు అంటాడు. అందులో అక్కడ వరకు అతని కథ ఉందన్నమాట. ఇదిగో ఆ తర్వాత కథ అన్నమాట. ఇప్పుడు అతడు పృథు చక్రవర్తి వల్ల పునర్జీవితుడయ్యాడు. పృథు చక్రవర్తి ఆయనకి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రమునిచ్చి, ఈ మంత్రముతో విష్ణువుని జపిస్తూ పూజిస్తూ తపస్సు చేయమనగా అతడు వెంటనే నర్మదా నదీ తీరానికి వెళ్ళాడు. ఓంకార క్షేత్రం దగ్గరికి వెళ్ళాడు. నర్మదలో స్నానం చేసి అనుదినము ఒడ్డు మీద కూర్చునేవాడు. నర్మదా కావేరీ సంగమం దగ్గర కూర్చున్నాడు అనమాట. ఆ కొండల ప్రాంతంలో అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రము విడిచిపెట్టకుండా జపం చేశాడనమాట. అలా చేయగా 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 చివరికి శ్రీ మహావిష్ణువు ఆ తపస్సునికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షం కూడా అద్భుతమైన దివ్యమంగళ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఆనందంతో వేణుడు ఆయన పాదాల మీద పడిపోయాడు. ప్రభు నారాయణ వాసుదేవ, నీ పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను. ఎంతో భక్తి శ్రద్ధలతో తనకి తోచిన రీతిలో ప్రార్థన చేస్తే అప్పుడు స్వామివారు ప్రసన్నుడై
ఏం కావాలో కోరుకోమన్నాడు ఆయన. నీకేం కావాలంటే అది ఇస్తాను. పరమభక్తి నీలో ఏర్పడింది. వాసుదేవ అనే 4 అక్షరములు పరమ నీచుణ్ణి కూడా ఉత్తముణ్ణి చేస్తాయి. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు భగవద్గీతలో. ఈ సర్వము వాసుదేవమయమే అని గ్రహించినటువంటి మహాత్ముడు చాలా తక్కువగా ఉంటాడు. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అంతా విష్ణుమయం అని గ్రహించేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందువల్ల నువ్వు అలా గ్రహించావు గనక ఏం కావాలో కోరుకోమంటే, యది దేవ ప్రసన్నోసి దేహిమే వరముత్తమం అనేనాపి శరీరేణ గంతుమిచ్చామి త్వత్పదం. దేవా, నువ్వు నా ఎడల ప్రసన్నుడవైతే, నా తపస్సుకు మెచ్చుకున్నట్టయితే నేను అడిగిన వరాలు ఇస్తావా అన్నాడు. ఇస్తాను అన్నాడు ఆయన వెంటనే. మారు మాట్లాడకుండా సాధారణంగా పరమాత్ముడు అలా అండో అనేశాడు. అంటే ఇతడి తపస్సు అంతా ఉత్తమ తపస్సు, అనుత్తమ తపస్సు. ఆ తపస్సునకు మెచ్చి పరమాత్ముడు నీవు ఏం కోరినా ఇస్తాను, నన్ను నేను కూడా ఇచ్చుకుంటాననగా, నాకు ఈ శరీరంతో వైకుంఠానికి వెళ్ళాలనే కోరిక ఉన్నది. ఈ శరీరం విడిచిపెట్టకుండా రావాలి వైకుంఠానికి అన్నాడు ఆయన. అది చాలా అరుదు, ఎవరికి ఇవ్వడాయన. చచ్చి వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళే తప్ప మానవ శరీరంతో వైకుంఠానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ ఈయన ఏమంటాడు, అనేనాపి శరీరేణ గంతుమిచ్చామి త్వత్పదం అని 6వ శ్లోకంలో 39వ అధ్యాయంలో అన్నాడు ఆయన. ఈ శరీరము నరకం నుంచి పృథువు వల్ల ఉద్ధరింపబడిన కొత్త శరీరం. ఇది పవిత్రమే, నీకోసం తపస్సు చేసింది. అందుకని ఈ శరీరం విడిచిపెట్టకుండా ఈ శరీరంతో వైకుంఠానికి వెళ్ళాలి. పైగా ఇంకొకరికి కూడా పోయిన తను ఒక్కడే వెళ్ళడమే కదట, పిత్రాసార్థం మహాభాగ మాత్రా చైవ సురేశ్వర. మా తండ్రి అంగుడు బాధపడి శరీరం విడిచిపెట్టాడు. ఆయన కూడా వైకుంఠంలో ఉన్నాడని అనుకుంటున్నాను. ఒకవేళ ఉండకపోతే మా నాన్నగారు కూడా నాతో పాటు వైకుంఠానికి రావాలి. నా వల్ల ఆయన ఎంతో బాధపడ్డాడు. ఇక మా అమ్మ సునీత ఋషీశ్వరుల్ని బాధించి శాపం పొంది నాలాంటి దౌర్భాగ్యుడిని పొందింది. కాబట్టి మా అమ్మ కూడా ఉద్ధరింపబడాలి. ఎంత పాపిష్టిదైనా మా అమ్మే కదా. చిన్నప్పటి నుంచి పిల్లల్ని సరైన మార్గంలో పెంచని తల్లి ఆ పిల్లల వల్ల ఎన్ని కష్టాలు పొందుతుందో అన్ని కష్టాలు పొందేసింది. నా వల్ల అప్రతిష్ట పాలైపోయింది. నేను కళ్ళ ముందు చస్తే గిజగిజలాడింది. చాలు, శిక్ష అనుభవించింది. కాబట్టి అమ్మతో నాన్నతో కలిసి నేను వైకుంఠానికి వెళ్ళాలి, ఇది నా కోరిక అన్నాడు ఆయన. దీన్ని బట్టి పిల్లల్ని సరిగ్గా పెంచినటువంటి తల్లి కఠోర నరకాల పాలవుతుంది, బాధ పాలవుతుంది. మళ్ళీ ఆ కొడుకు కనుక అదృష్టం బాగుండి ఇలా ఉద్ధరింపబడితే ఆ కొడుకే ఆ తల్లిని ఉద్ధరించాలి, ఇంకెవరు ఉద్ధరించలేరు అని అర్థమవుతుందా లేదా? అందుకని పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టడం నేర్పండి, మన కట్టు నేర్పండి, గుళ్ళోకి వెళ్ళేలా చెయ్యండి. ఏకాదశి వచ్చిందంటే తప్పనిసరిగా వాళ్ళందరినీ గుళ్ళోకి తీసుకెళ్ళండి. శనాదివారాల్లో సెలవులు వచ్చినప్పుడు పిచ్చి చోట్లకు తీసుకెళ్ళకండి. గురువుగారితో పాటు అహోబలము, మహానంది, శ్రీశైలం వంటి క్షేత్రాలకి తీసుకెళ్ళండి. అప్పుడప్పుడు కాశీకి పంపించండి. దిక్కుమాలిన హోటళ్ళకు వద్దు మనకి. ఎందుకు ఆ హోటల్కి వెళ్ళడం? శనాదివారాల్లో సెలవు వస్తే దరిద్రపు హోటళ్లలో పడిపోయి కుళ్ళిపోయిన పదార్థాలు తిని చచ్చే కంటే దాని బదులుగా ప్రసాదాలు పెట్టే గుళ్ళల్లో ప్రసాదం చేయించి ఆ ప్రసాదం తినిపించండి. పులిహార దద్దోజనం ఎంతో బాగుపడతారు. ఇప్పుడు మన గుళ్ళు చాలా బాగా తయారు చేస్తున్నారు. ఎక్కడికక్కడ మంచి మంచి ప్రసాదాలు పెడుతున్నారు. ఏమండి, ఇవాళ మేము హోటల్ కోసం ఓ 1000 రూపాయలు తగలేస్తున్నాం, ఈ 1000 రూపాయలతో పులిహార చేయించి పెట్టండి, కొంత మాకు కూడా పెట్టండి అంటే 1000 రూపాయలు పులిహార అంటే కనీసం 10 మందికి వస్తుంది. మీ ఇంట్లో 4 తినండి, ఇంకో 6 పెట్టండి. అలా ఆ దరిద్రపు డబ్బులు అనకూడదు. కానీ ఎందుకన్నానమాట, పలావులకి పులిహారలకి చెత్తకి ఖర్చు పెట్టే డబ్బు నీచమైన ధనం, అది పాపిష్టి ధనం. అది మిమ్మల్ని నరకానికి పంపుతుంది. ఈ పని చేయండి. చాలా చోట్ల అద్భుతంగా అన్నదానాలు జరుగుతున్నాయి. కొన్ని ఆలయాలలో, అంటే గవర్నమెంట్ చేతిలో ఉన్న ఆలయాల్లో జరుగుతున్నాయి లేదో మనం చెప్పలేము, దాని గురించి వదిలేండి. అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసి పక్కన నెత్తి మీద ఊడిపోయిన తల వెంట్రుకలా బారేయండి పక్కన. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో, పీఠాధిపతుల చేతుల్లో ఉన్నటువంటి ఆలయాలు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కృష్ణాలయంలో ఎంత బాగా జరుగుతుంది కార్యక్రమం. గురువుగారు అడుగు పెట్టిన దగ్గర నుంచి మీరు చూస్తున్నారు కదా, ఎన్ని పురాణాలు జరుగుతున్నాయి. ఎక్కడన్నా ఒక ఎండోన్మెంట్స్ వాళ్ళు ఇన్ని పనులు చేస్తున్నారా?
అందులో చేద్దామన్నా చేయనివ్వరండి. స్వార్థపర రాజకీయ శక్తులు చేరతాయి అందులోకి. మన ప్రణవపీఠంలో ఎన్ని అన్నదానాలు దొరుకుతున్నాయి. పుట్టినరోజు వచ్చినప్పుడల్లా ఎవడైనా సరే అక్కడ అన్నదానం చేయించుకుంటారా లేదా? అలాగే మైసూరు దత్తపీఠంలో ఎన్ని అన్నదానాలు దొరుకుతున్నాయి అద్భుతంగా. ఇలాంటి కొన్ని పీఠాలు ఉన్నాయి. అటువంటి చోట అన్నదానం చేయించండి, మీరు తినండి, వాళ్ళకి పెట్టండి. ఈ పులిహార, ఈ దద్యోజనం, లేదా మంచి సాంబారన్నం, లేదా రకరకాల పిండి వంటలతో భోజనం, అప్పడాలు వడియాలతో తింటే ఎంతో లాభం. ఇప్పుడు ఇక్కడ ప్రతి పర్యాయం ఇక్కడ అన్నదానాలు దొరుకుతాయి లేదా? ఎంతోమంది మహానుభావులు అన్నదానాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక అక్క చెల్లెళ్ళు ముగ్గురు వస్తుంటారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ కార్యక్రమాల్లో కళ్యాణాల్లో ఎన్నోసార్లు అన్నదానం చేశారు. ఈ చేత్తో చేసి ఈ చేత్తోకి చెప్పరు కూడా పాప, వాళ్ళు రహస్యంగా చేసిపోతూ ఉంటారు. ఇప్పుడు రేపు ఉంది శివపార్వతుల కళ్యాణం అయ్యాక భోజనం పెడుతున్నారా లేదా? అలాంటి చోట పాల్గొండి, ఆ భోజనం తినిపించంటారు. ఆదివారం పూట ఒక పావుగంట ఆ కార్యక్రమాన్ని కేటాయించేలా చేయండి పిల్లల్ని, పిల్లలు బాగుపడతారు. అంతేగాని చిన్నప్పటి నుంచి పిల్లల్ని దరిద్రపు కిరస్థానంలో తయారు చేయించి బొట్టు లేకుండా తిప్పడం పెద్ద గొప్పగా. నేను ఐఐటి చదివాను, అక్కడ సెలెక్ట్ అయ్యాను, నువ్వు ఐఐటీలో సెలెక్ట్ అయితేనేమిటి, లేదా ఐశ్వర్య రాయ్ దగ్గర సెలెక్ట్ అయితేనేమిటి, ఎవరి దగ్గర సెలెక్ట్ అయితేనేమిటి, బొట్టు లేకపోయాక నీ ముఖానికి. నీ వల్ల ఏమిటి దేశానికి ఉపయోగం? నీ వల్ల ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. ఓహో, ప్రతిభావంతులు బొట్టెట్టుకోకూడదన్నమాట అని నిన్ను చూసిన వాళ్ళంతా బొట్టు తీసేస్తే హైందవ సంస్కృతి నాశనం అయిపోవటం లేదా? వైదిక సంప్రదాయం నాశనం అయిపోవటం లేదా? సంప్రదాయాన్ని నాశనం చేసేటటువంటి వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా ప్రొఫెసర్లైనా వాళ్ళు దేశానికి చీడ పురుగులు, దండగ దండగ దండగ. కాబట్టి మీ పిల్లలు కనుక బొట్టు పెట్టుకోకపోతే అటువంటి వాళ్ళ చేతి అన్నం తినకండి. ఏదో ఒకటి, ఒక తిలకమో కుంకుమో విభూతో విష్ణునామమో ఏదో ఒక సంప్రదాయంలో పెంచండి. సర్వనాశనం చేయకండి మన ధర్మాన్ని. మన ధర్మం ఇవాళ కేవలం ధర్మం కాదు, బ్రతకడానికి కూడా అవసరం అవుతుందండి. ఈ హిందూ మతంలో ఒకవేళ మనం మెజారిటీగా ఉన్నవాళ్ళం మైనారిటీలమైతే ఆ తర్వాత మనం బతకడం అనేది ఆశ వదిలేసుకోండి. మీరు బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని ఆదర్శంగా తీసుకోండి. మీకు చావాలనుంటే మీ పిల్లల్ని అలా పెంచండి. నేను అలాగే చెప్తాను మొహమాట లేకుండా. ధర్మం కోసం ఇంత స్ట్రాంగ్గానే మాట్లాడతాం మేము అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతున్నారని అనండి, నాకు వచ్చిన నష్టం లేదు, మీరు ఏ కామెంట్ అయినా పెట్టుకోండి. మన ధర్మం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు కావాలి తప్ప మన ప్రాణాలు తీసుకుని మన ధర్మాన్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా తిరిగే దరిద్రులు మనకొద్దు. అందువల్ల అలాంటి వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినకూడా. మీరు మొహం మీద బొట్టు లేకుండా నేనండి అందులో ప్రొఫెసర్ని అయ్యానండి, నేను ఇందులో ఐఐటీలో ర్యాంక్ సాధించానండి, ఎంబీఏ చదివానండి అన్నవాళ్ళు నాకు అక్కర్లా. వాళ్ళు కోటీశ్వరులైన అనవసరం, వాళ్ళ ప్రతిభ అనవసరం. రంగరాజన్ గారు ఇలాంటి మహానుభావులు ఇస్రోలో పనిచేస్తున్న వాళ్ళు తిరుపతి వెళ్ళరాలా? వాళ్ళని చూసి నేర్చుకుంటారా? మంచి మహానుభావులైన డాక్టర్లు, ఎంతమంది గొప్ప డాక్టర్లు ఆపరేషన్కి వెళ్ళే ముందు భగవంతుడిని ధ్యానం చేసి తద్వారా పైకి వస్తున్నారు. మా శివప్రసాద్ గారు కేర్ హాస్పిటల్లో ఐ స్పెషలిస్టు, ఆయనకంటే వీళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? ఎంతమందికి ఆయన నేత్రదానం చేశారు, ఎంతమందికి సేవ చేశారు ఆయన. కేర్ హాస్పిటల్లో శివప్రసాద్ గారండి. నాకు ఆయన చూస్తే ఎక్కడ లేని ప్రేమ వస్తుందని వాటి కారణం. ఆయన పురాణాలు వినలేదా? ఆయన పురాణం విని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కాబట్టి అంత గొప్పవాడయ్యారు. డాక్టర్ వేణుగోపాల్ గారు కర్నూలు డాక్టర్ గారిని తీసుకోండి. విజయ నిర్మల్ గారు అక్కడ ర్యాలీలో ఉంటారు. విజయలక్ష్మి గారు ఫ్లారిడాలో ఉన్నారు. ఇలా ఒకళ్ళిద్దరు కాదు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ధర్మాన్ని నమ్మినటువంటి వాళ్ళు. అందుకే వాళ్ళంతా పైకి వచ్చారు. ఈ అధర్మ పరుల వల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఇవాళే శపథం చేయండి. ఏం చేస్తారు? మీ ఇళ్లలో మీ పిల్లలకి బొట్టు పెట్టడం నేర్పండి. జై శ్రీరామ అనిపించండి, పురాణాలు వినిపించండి. పవిత్రమైన మీ ధనాన్ని శనాదివారాలలో దిక్కుమాలిన హోటళ్లకు ఖర్చు పెట్టకండి. ఆలయాలలో అన్నదానాలకు వాడండి. అక్కడే మీరు కూడా పవిత్ర అన్నాన్ని తినండి. యజ్ఞాన్నం అది. దానివల్ల మీరు మీ పిల్లలు తరిస్తారు, మన దేశం తరిస్తుంది, మన సనాతన ధర్మం పరిఢవిల్లుతుంది. గోవింద. ఇప్పటికే సగం దేశం ఈ 70 ఏళ్ళుగా పాడైపోయింది. ఇప్పుడైనా బాగుపడాలన్నమాట. అందువల్ల ఎందుకు చెప్తున్నాం ఈ మాట అన్నమాట? తల్లి ఎంతో పాపం చేసి చిన్నప్పుడు ఇతన్ని ప్రోత్సహించడం వల్ల తన పాపం ఆ కొడుకు రూపంలో అనుభవించింది. ఆవిడకి కూడా మోక్షమియ్యి, ఆ తల్లిని మోక్షానికి పంపించే బాధ్యత నాది అనగానే వాసుదేవుడు అన్నాడు వెంటనే. ఇప్పుడు భగవంతుడైన వాసుదేవుడు అతని ఎడల ప్రీతి వహించిలా అన్నాడు. క్వగతోసౌ మహామోహో ఏనత్వం మహితో నృప. నాయన,
నువ్వు మాయలో పడ్డట్టుగా ఉన్నావు. ఈ మహామోహం ఏమైందో తెలియటం లేదు. నువ్వు ఒకప్పుడు చేసిన భ్రష్టకార్యాలు గుర్తున్నాయా? ఆ భ్రష్టకార్యాలు చేసిన నువ్వు శరీరంతో వైకుంఠానికి వెళ్ళాలని ఎలా కోరుతున్నావు అని కొంటిగా అడిగాట స్వామి. స్వామి కొంచెం కొంటిగానే ప్రశ్నించాడు. కొంచెం ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుంది కదా. నువ్వు ఏం అడిగితే ఇది ఇస్తానన్నాడా? అన్నాక ఏది నువ్వు ఏం అడిగినా ఇచ్చేస్తాను అన్నాడు. ఎలాగో వరం ఇస్తున్నాడు కనుక ఈయన ఏమన్నాడు, దొరికింది కదా సందని ఈ శరీరంతో వైకుంఠానికి వెళ్ళాలి, మా అమ్మా నాన్నను కూడా వైకుంఠానికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు పూర్వం మహాపాపం చేసావు కదా, నరకం నుంచి వచ్చావు కదా, అలాంటి నువ్వు శరీరంతో వైకుంఠానికి వెళ్ళాలని ఎలా అనుకుంటున్నావు అని అడగ్గా, ప్రభు ఇంకా నేను పాపం చేసిన వాడినేనా అన్నాడు. చెయ్యలేదని నీకు నమ్మకమా అన్నాడు స్వామి. మళ్ళీ నీ దివ్యమంగళ రూపాన్ని చూచిన వాడికి ఇంకా పాత పాపం ఉంటుందా అన్నాడు ఈయన. పరమాత్ముడి కంటే పరమాత్ముడిని చూచిన భక్తుడికి 7 ఆకులు ఎక్కువ తెలివితేటలు ఉంటాయట. అందుకని నీ దివ్యమంగళ రూపాన్ని చూసినటువంటి వాడు, తన్మయంతో శరీరం పులకిస్తూ ఉండగా నిన్ను చూచినవాడు, నువ్విచ్చిన దివ్య దృష్టితో నీ రూపాన్ని చూచినవాడు ఇంకా పాపాత్ముడేనా అనగానే ఆయన పక్కునవ్వాడు. ఇప్పుడు నువ్వు జ్ఞానివయ్యావు. సాధుభోప మహాభాగ పాపంతే నాశమాగతం. సహభాష. సాధు అంటే ఇక్కడ భలే భలే అని మనం ప్రశంసించడం అనమాట. సంస్కృతంలో ప్రశంసకి సాధు అని వాడతారనమాట. సాధు సాధు అంటే భలే భలే అన్నమాట. మహారాజా నువ్వు చాలా తెలివైన వాడివి అయ్యావు. నీవు చెప్పింది నిజం. నీ పాపం సర్వనాశనం అయిపోయింది. శుద్ధోసి, నువ్వు శుద్ధుడివైపోయావు. కారణం నీ తపస్సు అటువంటిది. ఆ తపస్సు వల్ల నా దర్శనం అయ్యింది. నా దివ్య మంగళ రూప దర్శనమైన వాడు మాట వరసకి కూడా పాపంతో ఉండడిక. నీవు పరమ సంపూత చరిత్రుడివి. ఒకప్పుడు బ్రాహ్మణోత్తములు నీకు శాపం ఇవ్వడం వల్ల అది నీకు ఉపకారమే అయ్యింది నాడు. సరే, అయ్యిందేదో అయ్యింది. నీకు తప్పక శరీరంతో వైకుంఠం ఇస్తాను. ఇక మీ అమ్మ నాన్న ఎప్పుడో వెళ్ళిపోయారు వైకుంఠానికి. నువ్వు అలా కోరుతూ ఉండగానే మీ అమ్మ వైకుంఠానికి వెళ్ళింది. మీ నాన్న ఎలాగో ఎంతో పూర్వం తపస్సు చేసి పైకి వెళ్ళాడు. నేను తప్ప మరొకడెవడూ నీ మనస్సులోకి రాకపోవటమే నీ తపోనిష్ట తొందరగా ఫలించడానికి మూల కారణం. అది కూడా కారణం ఉండోయ్. ఇతడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రమును పృథు చక్రవర్తి ద్వారా పొంది తపస్సు చేశాడని చెప్పాం కదా. చేస్తున్నప్పుడు ఇతని మనసులోకి వాసుదేవుడు తప్ప ఇంకో రూపమే రాలేదట. పక్కవాళ్ళు ఏం చేస్తున్నా పట్టించుకోలేదు ఆయన. ఈ సృష్టి తల్లకిందులైనా పట్టించుకోలేదు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ వాసుదేవుడి రూపాన్ని లోపల 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 ఊహించి ధ్యానించి తానే వాసుదేవుడైపోయాడు. దీన్ని బట్టి ఇంకోటి కూడా తెలుస్తోంది. ఒకప్పుడు పాపం చేసినవాడు పశ్చాత్తాపం పొందితే వాడికి ఉన్నంత శ్రద్ధ మిగతా వాళ్ళకు ఉండదు. ఎప్పుడూ పురాణం చెప్పేవాడికి దాని మీద శ్రద్ధ ఉండదట. అలాగే ప్రహ్లాద చరిత్ర ఒకసారి చెప్పాడు అనుకోండి, ఎప్పుడు అదే ప్రహ్లాద చరిత్ర కదా, అందులో ఇంకెప్పుడు చూసినా కిందకి మైకి చూసుకుంటూ ఆ యొక్క మన గురువుగారు చెబుతూ ఉంటారు, ఏదో ఆ సాగిపోతుంది అంతే. భక్తి ఉండకపోవడం ఉండదు, తీవ్ర భక్తి ఉండదు, మనసు చెదురుతుంది. కారణం నేను ఇన్నిసార్లు చెప్పాను, ఈసారి అవతల వాడిని ఒప్పించగలనా లేదా అని ఒక శంక వస్తుంది వాడికి. కానీ అదే ఏమీ తెలియని వాడి పాడడానికి పిలిచామనుకోండి, వాడికి ఏం తెలియదుగా, గురువుగారు పాడమన్నారు పాడేద్దాం అంతే. అది కాకిస్వరమా కోకిలస్వరమా అక్కర్లా. ఏ జ్ఞానం లేనివాడు తొందరగా బాగుపడతాడు. అందుకనే పాపం చేసిన వాడికి పశ్చాత్తాపం కలిగితే ఇంక జీవితంలో అలాంటి పాపం చేయకూడదనే ఊహ వస్తుంది. నేను ఒకప్పుడు పాపాత్ముడిని, చిచ్చి నా జీవితం పరమ అపవిత్రంగా గడిచింది, ఇప్పుడైనా బాగుపడాలనుకుంటాడు. రోజు అందులో ఉన్నవాడికి దాని గురించి తెలియదు. నేను చూశాను. ఏకాదశి నాడు ఎప్పుడు ఉపవాసం ఉండని వాడు ఒకడు అనుకోకుండా పురాణం విన్నాడండి. ఆ పూట అతడు ఏకాదశి ఉపవాసం చేశాడు. నాగరాజు అని ఒక అతను ఉండేవాడు అనమాట, ఒక లారీ డ్రైవరు. ఎన్నో పాపాలు చేశాడు పాపం. నా పురాణం విన్నాడు ఒకసారి, అంబికా దర్బార్ బెత్తారు అప్పట్లో చెప్పిస్తున్నప్పుడు. ఆ ఏకాదశి మహిమ విన్నాడు. వాడు ఏకాదశి ఉపవాసం చేస్తానని అప్పట్లో నేను 128 రోజులు కదండి భాగవతం చెప్పినప్పుడు వేణుగోపాల స్వామి గుళ్ళో
128 రోజులు పురాణం చెబుతున్నప్పుడు వచ్చి కూర్చుని ఏకాదశి నాడు గుళ్ళోనే కూర్చుని నేను ఉపవాసం చేస్తానన్నాడు. సూర్యోదయానికి స్నానం చేసి వచ్చి కూర్చుని జపాన్ వరకు మొదలెట్టాడు. మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా గుళ్ళోనే కూర్చున్నాడండి. నిద్రపోలేదు వాడు. నాకు మతిపోయింది. అది భక్తి అంటే. అంత శక్తి ఉండదు మనలాంటి వాళ్ళకి. ఎందుకో తెలిసిన, పగలు ఒక 2-3 గంటలు కూర్చున్నాక ఎప్పుడూ ఒకప్పుడు నిద్ర రాకుండా ఉంటుందా? ఎంతో కొంత ఆకలిస్తూ కాఫీ అయినా తాక్కుండా ఎవరన్నా ఉంటారా? ఆ లారీ డ్రైవర్ గారు సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా సంతాన వేణుగోపాల స్వామి గుళ్ళోని అలా కూర్చుని కనీసం మలమూత్రాలకు కూడా లేవలేదు. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను అనమాట. ఓహో, నేను మహాపాపం చేశాను, విముక్తి పొందాలి అని పశ్చాత్తాపం పొంది జపం చేయటం వల్ల ఇతడిలో ఇంత నిష్ఠ ఏర్పడింది. మనం రోజు చేస్తున్న పనులు కాబట్టి కొంచెం లోకు ఏర్పడుతూ ఉంటుంది దేవుడి మీద అప్పుడప్పుడు. రోజు చదువుకునేదేగా, ఈ పూట ఓ అరగంట ఎగ్గొట్టి సినిమా చూస్తేనే అనిపించచ్చట. ఎప్పుడు ప్రతి ఏకాదశి చేస్తున్నాగా ఈ ఒక్క ఏకాదశికి ఓ అరడదని గారెలు ఎక్కువ తింటేనే అనిపించవచ్చు, కానీ అతడికి అనిపించదు. అలా చేశాడు. ఆ రాత్రి నేను కూడా ఎందుకైనా మంచిదని పాపం వాడు ఏమైపోతాడోనని వాడి మీద జాలితో గుళ్ళో కూర్చున్నాను. నేను నీరసం వచ్చి మధ్యలో కునుకేసాను తప్ప వాడు కునుకు వేయలేదు. సత్యం చెబుతున్నాను, నేను కునుకు వేశాను, వాడు వేయలేదు. కారణం, నా శరీరం పురాణం చెప్పి కొంచెం కృషించింది, ఇబ్బందిగా ఉంది. వాడికి భక్తి ఉంది, మొండిపెనుగా వాడు బాగా చేశాడు. ఆ చేసిన కొద్ది రోజుల తర్వాత వాడి శరీరంలో రోగాలు ఉన్నాయి. అందులో ఒక రోగం, అదొక భయంకర రోగం, ఆ రోజుల్లో మందులు లేని రోగం. చచ్చిపోయాడు. కానీ చచ్చిపోయి మోక్షమే పొందాడు వాడు. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి పశ్చాత్తాపం కలిగినటువంటి వాడు చాలా తొందరగా తరిస్తాడు. ఈ ఉపవాసాదులు అయిపోయాక 1 ఏడాది తర్వాత అతను పోయాడు. అసలు ఆ ఉపవాసం చేసినట్టుగా చచ్చిపోతాడు అనుకున్నాం మేము. శరీరం ఎందుకంటే విచిత్రమైనటువంటి ఒక వ్యాధి వచ్చింది. అప్పట్లో దాన్ని ఏమంటారు, ఎయిడ్స్ అంటారట. ఆ రోగం వచ్చేసింది అతనికి, శరీరం పాడైపోయింది. విచ్చలవిడిగా తిరిగేసిన వాడు బాగుపడ్డాడు. సరే, డాక్టర్లు చెప్పారు వీడికి ఎలాగో ఈ రోగానికి మందు లేదని. 1 ఏడాది మాత్రం భక్తితో భాగవతం విన్నాడు, రకరకాల ఉపవాసాలు చేశాడు. పోవడం ఎవరికైనా తప్పదు, కానీ రోగంతో పోయేవాడు సుఖంగా పోయాడు, తొందరగా పోయాడు, ఎక్కువ తీసుకోలేదు. ఆసుపత్రికి లాస్ట్ అండ్ ఫైనల్గా తీసుకెళ్ళారట. పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు. అంటే మంచం మీద పడ్డారు, ఆసుపత్రిలో నానా బాధలు పడ్డం లేదు, కేవలం 10 నిమిషాలే వెళ్ళాడు. ఆ 10 నిమిషాల్లో కూడా గురువుగారి దగ్గరికి ఎడుతున్నాను, నేను గురువుగారి దగ్గరికి ఎడుతున్నాను, జై గురుదేవా అని నన్నే తలుచుకున్నట్ట. వాళ్ళ అమ్మ వచ్చి, గురువుగారు అమ్మని నన్ను చూడలేదు, పక్కవాడిని చూడలేదు, జై గురుదేవా అన్నాడు. అలా కళ్ళిప్పాడు, టక్కన వెళ్ళిపోయాడు అన్నారు. గోవిందా, ఇదంతా ఎందుకు చెప్పారు ఇప్పుడు గురువుగారు ఈ ద్వాదశి గడియల్లో మీకు? పాపము చేశాను, ఇక బాగుపడాలనే పశ్చాత్తాపం కలిగిన వాడికి వచ్చేటటువంటి శ్రద్ధ ఇంకెవరికీ ఉండదు. అటువంటి వాళ్ళు బాగుపడితే భగవంతుడు వాళ్ళకి తొందరగా ప్రత్యక్షమవుతాడు. నిత్యం జపం చేసేవారి కంటే కూడా ఇటువంటి వాళ్ళు తొందరగా బాగుపడతారు. ఎక్కువ మంది భక్తుల చరిత్ర అదే చూడండి మీరు. పుండరీకుడు హఠాత్తుగా బాగుపడిన వాడే, నిగమ శర్మ అలాగే చివరికి వచ్చిన వాడే, గుణనిధి పరమపాపిష్టి వాడే తర్వాత జన్మలో ఏకంగా రాజయ్యాడు. ఇప్పుడు మీరు అంతలా అయిపోతారా? అవత్సమా? మీరు ఆ భక్తిని పెంపొందించుకోండి అని చెబుతున్నారు. అది మళ్ళీ లేనిపోను కూడా మనం కూడా గుణనిధిలో అయిపోదాం అనుకోకండి. అది వాడి లెవెలు, అది వాడి లక్షణం. మనం ఆ లక్షణానికి వెళ్ళమని కాదు, మనం వారికొన్నంత భక్తి శ్రద్ధలని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. శరీరం సహకరించినంత వరకు మన ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళు వెళ్ళిపోయారు, నీకు తిరుగులేదు అనగానే అప్పుడు ఆయన, మహాత్మా, నాకు వైకుంఠానికి వెళ్ళే ముందు నీ ద్వారా కొన్ని ధర్మములు తెలుసుకోవాలనుంది. ఆ ధర్మములు నీ ద్వారా నేను వింటే ఈ చుట్టుపక్కల ఉన్న వశిష్ఠాది మహర్షులు గ్రంథస్థం చేస్తారు, అప్పుడు అందరికీ ఉపయోగపడతాయి. ఈ ధర్మ సందేహాలు తీర్చాక వైకుంఠానికి పట్టుకెళ్ళాడు ఆయన. మన కోసం అడిగాడు. సరే కోరుకోమన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు వరసగాను, కాలం దానస్య మే బ్రూహి కీదృక్కాలస్య లక్షణం తీర్థస్యాపి చ యద్రూపం పాత్రస్యాపి సులక్షణం. కాలము యొక్క లక్షణం చెప్పు, తీర్థయాత్రల యొక్క విశిష్టత చెప్పు,
తీర్థస్థలాలలో ఎప్పుడు స్నానం చేస్తే శుభమో చెప్పు, దాన ధర్మములు ఎప్పుడు చేయటం వల్ల తొందరగా ఫలిస్తాయో చెప్పు. అంటే వరుసగా ఏం చెప్పాడు? కాలము, దానకాలము, తర్వాత పాత్ర లక్షణం, తీర్థ లక్షణం, దానం చేయడానికి ఏదైనా పద్ధతి ఉందా, ఈ పద్ధతి, ఇవన్నీ చెప్పనగానే అయితే చెబుతున్నాను విను. ముందుగా దానకాలం ప్రవక్ష్యామి నిత్యం నైమిత్తికం నృప కామ్యంచాన్యం మహారాజ చతుర్థం ప్రాయికం పునః. దానము 4 రకాలు. అందులో 1 నిత్యం, 2 నైమిత్తికం, 3 కామ్యం, 4 ఆభ్యుదయికం. ఇది కాక మరికొంతమంది 5వ రకమైన దాన్ని కూడా చెప్పారు. అదేమిటది? అంత్యము. అంటే వెరసి దానాలు ఎన్ని రకాలన్నమాట? నిత్యం, నైమిత్తికం, కామ్యం, ఆభ్యుదయికం, అంత్యం అని దానం చేసే కాలాన్ని 5 రకాలుగా పెట్టారు. దానం చేసే విధానాన్ని 5 రకములుగా పెట్టారు. అందులో నిత్యదానం అనగా ఏమిటి? తనకి తోచిన దాంట్లో రోజు ఎంతో కొంత దానం చేస్తే దాన్ని నిత్యదానం అంటారు. ఇది కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మన వీలు బట్టి చెయ్యాలి. కొంతమంది అనునిత్యము పిట్టలకి ఇన్ని గింజలు వేస్తారు, ఏ పౌరాలకో 4 బియ్యం గింజలు, అది నిత్యదానం. మరికొంతమంది మధ్యాహ్నం పూట భోజనానికి ఎవరైనా వస్తే వాళ్ళని పిలిచి భోజనం పెట్టే భోజనం చేస్తారు, అది నిత్యదానం అని పిలువబడుతుంది. ఒక్కడికైనా అన్నం పెట్టకుండా అన్నం తినరు వాళ్ళు. పూర్వకాలంలో అరుగు మీద కూర్చునేవారండి. మధ్యాహ్నం ఎవడన్నా వస్తాడేమో అని చూసి ఆ సమయంలో కొత్త కాలంలో ఎవడు రాకపోతే ఇక తప్పనిసరి అయితే సూర్యుడికి నమస్కారం చేసి భోజనం చేసేవారు. ఒక్కడికైనా అన్నం పెట్టకుండా తినేవారు కాదు. ఇప్పుడే పక్కవాడికి తెలియకుండా రహస్యంగా వాడు తినేసి వచ్చి, అదేంటండి మీరు ఉపవాసం ఉండండి అంటాడు వాడు. అలా అయిపోయారు కలియుగంలో. పొద్దున్నే లేవగానే తాను మాత్రం కాఫీ తాగాకే మిగతా వాళ్ళు తాగారో లేదో చూస్తారు. కాఫీ దానం, మహాదానం, కన్యాదానం, మధ్యమం, అధమం ఉదకదానం అన్నదానం వృథా వృథా అన్నాడు ఒక ఆయన ఏకంగాను. కాఫీ పెచ్చబట్టినైనా కాఫీ దానం మహాదానం అంట. తాను చెయ్యట, మళ్ళీ గురువుగారు వీరే చెయ్యండి అండి నన్ను. ఆ తర్వాత కన్యాదానం మధ్యం అంట. సంస్కృతం వచ్చు కదా, కాస్త శ్లోకాలు చెప్పుకోవడమే ఇలాగా. నీరదానం అధమం, నీళ్లు అధం అంట. అన్నదానం వృధా వృధా టేకంగా, అంటే కాఫీ పెచ్చ. పోనీ ఈ శ్లోకం పెర్మనెంట్గా చెబుతాడా? మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు మాత్రం అప్పుడు అన్నదానమే కావాలి వాళ్ళని. అలా కాకుండా పూర్వకాలంలో తప్పనిసరిగా మధ్యాహ్నం ఒక్కరికైనా భోజనం పెట్టేవారు అన్నమాట. అతిథిల్ కాల సమాగతుల్ ఘన బుభుక్షార్థున్ పథిశ్రాంతు ఆతత మార్గోత్తత ధూళి దూసరిత గాత్రస్సేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగనీ. మధ్యాహ్నం పూట అతిథి ఇంటికి వచ్చినప్పుడు, ఏది మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవడో ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తిని చూచి వాడు ఎవడైనా అన్నం పెట్టాలి. మళ్ళీ అన్నం పెట్టేటప్పుడు కొంతమంది చేస్తారు, నిత్యదానం చేసేటప్పుడు మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు మనవాడు అవునా కాదా, చివరిన మన కులానికి సంబంధించిన తోకుందా లేదా అని ఆలోచించి భోజనం పెడితే మహాపాపం. అతిథి ఆకలితో మంచి సమయంలో, భోజన సమయంలో, మధ్యాహ్న సమయంలో ఇంటికి వస్తే వాడిని కులశీల నామములు అడగరాదు. వాడెవ్వడైనా సరే వాడిని అసహ్యించుకోకుండా భోజనం పెట్టాలి. ఆకలితో ఉన్నాడు కదా వాడు. ఏ జీవికైనా ఇంత అన్నం పెట్టువాడు నీకు తోచింది. చెమటతో ఉన్న, జుగుప్సాకరమైన శరీరంతో ఉన్న వాడిని చూస్తే మనకు ఒక్కోసారి అసహ్యం కలిగిన మతి కింకిరి పడక అన్నారు. అంటే ఏమాత్రం అసహ్యించుకోకుండా భగవంతుడు విష్ణు ఈ రూపంలో వచ్చాడు అనుకోవాలి. అనుకుని ఇంత ముద్ద పెట్టాలి. తనకి కలిగిన దానిలో ఇంత ముద్ద పెట్టినవాడు ఎప్పుడూ పేదవాడు కాడు. ఆ ముద్ద ఇంత పుణ్యం ముద్దయి నీకు తిరిగి వస్తుందన్నారు. అది నిత్యదానం. ఇంకా మరికొంతమంది అపరాహ్నం దాటాక వచ్చినటువంటి వాళ్ళకి పెడతారు. అది వాళ్ళకి కొంతమందికి నియమం. ఈ విధంగా 3 పూటల తనకు కలిగిన దాంట్లో ఒక ఆకు, అన్నము, వెండో, బంగారము, మంచినీరు ఏది తోస్తే దానిని దానం చేయటం నిత్యదానం. అది నిత్యం చేసే నియమం కొందరు పెట్టుకుని అలా చేస్తారన్నమాట. విడిచిపెట్టరు వాళ్ళు.
పృథు చక్రవర్తి అలాగే చేశాడు. నిత్యం మధ్యాహ్నం పూట ఎంతో కొంతమందికి అన్నం పెట్టకుండా తినేవాడు కదా ఆయన. ప్రవరుడని ఒక ఆయన ఉన్నాడు. ఏనాడు ఆయన మధ్యాహ్నం పూట ఎవరికైనా అన్నం పెట్టకుండా తినలేదు. ఒకవేళ ఏ కారణం చేతన 2, 3 అయినా కూడా ఎవరు రాకపోతే అప్పుడు ఏం చేసేవాట ఆయన, సూర్యుడిని తలుచుకుని బయట ఉన్నటువంటి పక్షులకి వాటికి 4 మెతుకులు విదిల్చి అప్పుడు భోజనం చేసేవాడు. అలా నియమాలు పెట్టుకున్నారు ఆ రోజుల్లో. ఇక ఈ త్రివిధ కాలాల్లో కూడా ఏది నిత్యదానం చేసేవాడు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం దానం చేసేటప్పుడు దానమును వాసుదేవార్పణ వస్తు అని వాసుదేవుణ్ణి ఉద్దేశించి చెయ్యాలని వాసుదేవుడు చెబుతున్నాడు. పైగా అందుకే ఆయన నన్నుద్దేశించి అన్నాడు ఆయన. అనగా దానం చేస్తున్నప్పుడు నేను విష్ణువునికి ఇస్తున్నాను అనాలి. ఏమనాలి? నేను విష్ణువునకు సమర్పిస్తున్నాను. ఇచ్చేవాడు విష్ణువు, పుచ్చుకునేవాడు విష్ణువు, సర్వము విష్ణువు అనుకోవాలి. శ్రద్ధతో ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి, స్నానము చేసి ఇవ్వాలి. సాధారణంగా స్నానము చేయకుండా దానం చేయరాదు. కానీ అత్యావశ్యక స్థితులను ఉంటాయి, మళ్ళీ మినహాయింపులు ఇందులో కలపకూడదు. అత్యావశ్యక స్థితి అంటే ఏమిటి? ఏ కారణం చేతనో ఈ పూట మధ్యాహ్నం స్నానం చేయడానికి కుదరలేదు, అపవిత్రంగా ఉన్నాడు ఒకడు, మలమూత్రాలకు వెళ్ళాడు, స్నానం చేయలేదు. ఇంతలో ఓ ముష్టివాడు వచ్చాడు, చచ్చిపోతున్నాను బాబోయ్ బాబోయ్ అంటే, నేను స్నానం చేసి వస్తా అప్పుడు పెడతానంటే వాడు చస్తాడు. అప్పుడు అన్నం పెట్టడం కుదరదు, తద్దినం పెట్టారు వాడికి. అందుకని ఏం చెప్పారు, అటువంటప్పుడు మాత్రం ఈ నియమములు వర్తించకుండా పెట్టేయచ్చును. ప్రాణం పోతుంటే స్నానం ఎలా కుదురుతుంది? నీకైనా వాడికైనా ఇద్దరిలో ఎవరికి ప్రాణం పోతున్నా అప్పుడు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ తక్కిన వేళల్లో స్నానానంతరం దానం చెయ్యాలి. ఇక సూర్యుడికి జలం సంతర్పణగా ఇవ్వడం. సంతర్పణం అన్నా తర్పణం ఒకటే. సూర్యభగవానుడికి అనుదినము తర్పణాలు ఇవ్వాలి, అది కూడా నిత్యదానంలోకి వస్తుంది. బ్రాహ్మణులకి అన్నోదకాలు, ఫలపుష్పాలు, వస్త్రాలు, తాంబూలాలు, ఆభరణాలు, బంగారం, వెండి, రత్నాలు దానం చేయటం, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా అనంత పుణ్యాన్ని ఇస్తాయి. ఇది నిత్యం చేసేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. రోజు ఇంత అన్నం పెట్టేవాళ్ళు, రోజు సూర్యుడికి తర్పణం ఇచ్చేవాళ్ళు, ప్రతిదినము పితృదేవతలకి మధ్యాహ్నం పూట చేతుల్లోకి నీళ్లు తీసుకుని తర్పణం ఇచ్చి అప్పుడు భోజనాలు చేయటం, ఇవంతా నిత్య దానము అన్నారు. ఒకవేళ 3 పూట్ల చేయలేకపోతే 1 పూటైనా చెయ్యి అన్నారు. అందువల్ల ఇలా నిత్యదానం జ్ఞాని ఎప్పుడు విడిచిపెట్టరాదు. సుస్పష్టంగా చెప్పేశాడు, నిత్యకాలో మయాఖ్యాత. నిత్యము దానం చెయ్యటం విష్ణువుని ప్రతినిత్యము పాదములు పట్టుకుని పూజించడంతో సమానము. మళ్ళీ ఏమిటన్నాడు అక్కడ, విష్ణువుని పాదములు స్వయముగా పట్టుకుని పూజించటము ఎటువంటిదో నిత్యదానం అటువంటిది. ఎవరికైనా విష్ణువు రోజు కనపడతాడా? ఇవిగో నా పాదాలు పట్టుకోండి అంటాడా? పాదాలు పట్టుకుని పూజించు, చూడు, స్పృశించు అని భగవంతుడు ఎవడికి అవకాశం ఇవ్వడు. కానీ నిత్యదానం చేసేవాడు శ్రీ మహావిష్ణువు పాదాలలా పట్టుకున్న ఫలితం పొందుతాడు. కనుక ఏం చేయాలన్నమాట, నిత్యదానం చేయాలి. అది ఎంతైనా పర్వాలా. చెప్పాను కదా, 2 మెతుకులు పావురములకు వేసినా కూడా నిత్యదానమే. అది చివరికి దేవతలకు అతిథులకు కావింపక తృప్తి భుక్తి కావించడి దుర్భావులకు వ్యాధుల శనాభావమును కలుగు స్వీయ పాపము కథనన్. దేవతలకి నైవేద్యం పెట్టకుండా అన్నం తిన్నవాడు, అతిథులకి ఎంతో కొంత పెట్టకుండా అన్నం తిన్నవాడు పరమ పాపాత్ముడు. వారే ఈ జన్మలోనూ క్రమక్రమంగా రోగాలు పొందుతారు, లేదా వచ్చే జన్మల్లో పుట్టడమే రోగాలతో పుడతారు. తమ పాపం వల్ల రోగాలు పొందుతారు. కొంతమంది చూసారా, క్రమంగా 50 ఏళ్ళు దాటగానే చాలా తొందరగా రోగాలు వచ్చేస్తాయి. కారణం ఏనాడు దేవతలకి నైవేద్యం పెట్టకుండా తినడమే, అతిథులకి పెట్టకుండా తినడమే. కాబట్టి నిత్యం మనం తినే అన్నం ఒక ఆకులోనో కంచంలోనో పెట్టండిరా. మీరు అందరూ అన్నం తింటారు కదా, మీరు ఏం తిన్నా పర్వాలేదు, ఆ ఆహారాన్ని కంచంలో పెట్టేసుకోండి, వడ్డించుకుని అన్నీ కూర, ఉప్పు, పప్పు అన్నీ కాస్త కాస్త దాన్ని భగవంతుడికి నివేదన చేయండి. నైవేద్యం పెట్టి తినండి అంటున్నాడు, అంతే. అది ఎంతో గొప్పది. ఆ నైవేద్యం ఆరోగ్యం ఇస్తుంది. ఎలాగో నీ కడుపులోకి వెళ్లే ముందు భగవంతుడికి చూపించి తినడం తప్పేమిటి?
ఇప్పుడు ఇక్కడ రోజును పురాణం అయ్యాక ప్రసాదం పెడుతున్నారా, ఆ ప్రసాదం మన పీఠంలో మన ఇంటి దగ్గర చేసి తీసుకొస్తున్నాం, ఉప్పల్లో గుళ్ళో నైవేద్యం పెట్టిస్తున్నాం, మడిగా గురువుగారి దగ్గరుండి చేయిస్తారు. ఆ నైవేద్యం ఇప్పుడు మీరు అందరికీ ప్రసాదంగా పెడుతున్నారు. అంటే మీరు రోజు దేవతల యొక్క నైవేద్యం తింటున్నారు, అది మీ పుణ్యం. అంటే అల్లాటప్ప ప్రసాదం కాస్తమా మీరు తినేది. అలా భగవన్ నివేదన చేయకుండా తినే ఏ పదార్థమైనా క్రమంగా ఏం చేస్తుంది, మనకది అనారోగ్యం తెచ్చిపెడుతుంది, పాపాన్ని ఇస్తుంది. వచ్చే జన్మలో రోగిష్టివాడై పుడతాడు. ఇక నైమిత్తిక కాలం అంటే ఏమిటి? నిత్యం చేసేదాన్ని రోజు చేసేదాన్ని ఏమన్నా నిత్యం అన్నాం. ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా, దానకాలములు 5 అని, 5 ఒకటి నిత్యం, అది అయ్యింది అక్కడికి. ఇక నైమిత్తికం అనగా ఏదో ఒక కారణముతో చేసేదానం, దానికి ఒక కారణం ఉండాలి. అనగా ఆ కారణకాలాలు ఏమిటో చెబుతున్నా విను. అమావాస్య, అమావాస్య నాడు తప్పనిసరిగా దేవతలు పితృదేవతలు మన ఇంటి చుట్టూ తిరుగుతారు. ఆ సమయంలో పితృదేవతలు కాకుల వంటి పక్షుల్ని పట్టుకుంటాయి, దేవతలు గరుడ పక్షులు మానవుల రూపంలో వస్తూ ఉంటాయి. ఈ దృష్టిలో పెట్టుకుని అమావాస్య నాడు తప్పనిసరిగా ఎంతో కొంత అన్నదానము, జలదానము, ధనదానము, వస్త్రదానము చేయాలి. పూర్వకాలంలో అమావాస్య వచ్చిందంటే పితృదేవతలను తలుచుకొని తప్పక దానం చేసేవారు. కాబట్టి నైమిత్తిక కాలం అనగా 1 అమావాస్య, 2 పౌర్ణమాసి, పూర్ణిమ కూడా. పూర్ణిమ కూడా చాలా అద్భుతమైన తిథి. ఇంకా 3వది సంక్రాంతి. ప్రతి సంవత్సరంలో ఎన్ని సంక్రాంతులు ఉంటాయి? 12 సంక్రాంతులు ఉంటాయి. సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి ఏర్పడుతుంది. సూర్యుడు సరిగ్గా మేషరాశిలో ప్రవేశించాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? మేష సంక్రాంతి. వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ సంక్రాంతి, మిథున రాశిలో ప్రవేశిస్తే మిథున సంక్రాంతి, కర్కాటక రాశిలో ప్రవేశిస్తే కర్కాటక సంక్రాంతి. ఈ విధంగా వరసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మేనం, ఈ విధంగా 12 రాసుల్లో ప్రవేశిస్తే ఈ 12 రాసుల్లో సూర్యుడు ప్రవేశించడం వల్ల 12 మాసాలు ఏర్పడ్డాయి. వాటిల్లో మనం సాధారణంగా కర్కాటక సంక్రమణాన్ని, మకర సంక్రమణాన్ని ఎక్కువ చెప్పుకుంటున్నాం. కానీ మొత్తం 12 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఇప్పుడు ధనుర్మాసం అయిందే మొన్నటిదాకా. ఇప్పుడు ధనుర్మాసం, ధనురాశిలో సూర్యుడు ప్రవేశించాడు కనుక ధనుర్మాసం అన్నాం. అందుకే వైకుంఠ ఏకాదశికి పుష్యమాసమా మార్గశిర మాసమా అని సంబంధం లేదు, ధనుర్మాసములో వస్తుంది అది. ధనుర్మాసం ఒక్కోసారి పుష్యంలో రావచ్చు, ఒక్కోసారి మార్గశిరంలో రావచ్చు. అందుకే ఈసారి ఏమైంది, మనకి పుష్యమాసంలో వైకుంఠం వచ్చింది, లాస్ట్ ఇయరు మార్గశిరంలో వచ్చింది. ఎందుకని? ఇది సౌరమానం అవడం వల్ల. ఈ ధనురాశి అయిపోయింది అనుకోండి, ధనుస్సు తర్వాత ఏమొస్తుంది రాశి చెప్పండరా? అబ్బో బ్రహ్మాండం, మకరం. అది 10వది అనమాట. అది మకర సంక్రమణం. ఇదిగో రాబోతుంది ఇప్పుడు మకర సంక్రమణం. వెంటనే బాగా చెప్పారు మన వాళ్ళు, రాబోయేది ఎలాగో సంక్రాంతి అని తెలుసు కనుక. మకరం అయ్యాక ఏమొస్తుంది? కుంభం వస్తుంది, కుంభ సంక్రమణం. ఆ తర్వాత మీన సంక్రమణం. ఈ విధంగా 12 సంక్రమణములు. ఈ 12 సంక్రమణములను ఏమంటారు? 12 సంక్రాంతులు. ఈ 12 సంక్రాంతులు వచ్చినప్పుడల్లా దానం చెయ్యటం అత్యుత్తమ ఫలితం ఇస్తుంది. అందుకే మకర సంక్రమణం వచ్చిందంటే ఆ రోజున మహానుభావులకి స్వయం పాకము, బంగారము, గుమ్మడికాయో అవి ఇచ్చారు. గుమ్మిడికాయ కాదు కర్మ, అన్నీ చావు కొట్టేస్తున్నారు పదాలతోటి. ఇంకా వ్యతిపాతాలు, వ్యతిపాత యోగాలు ఉంటాయి కదా ఆ కాలంలో. పంచాంగంలో రాస్తాడు, ఇదిగో ఇప్పుడు ఈ వ్యతిపాతం ఉన్నది అని. పంచాంగం అంటే ఎన్ని అంగాలు ఉంటాయి అందులో అని చెప్పాను మీకు? 5. పంచ అంటే 5, అది అంతే తప్ప పంచ అంటే కట్టుకునే పంచి కాదు. పంచ అంగము 5 భాగములతో కూడినది. అందులో ఏముంటాయి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. అందులో కరణములను ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు వాటిలో కూడా వైద్యురితి అని ఒకటి వస్తుంది. అది వచ్చినప్పుడు ఇంకా తిథులలో
ఏకాదశి తిథి వంటి తిథి మరొకటి లేదు గనక ఏకాదశి వచ్చినప్పుడు, అమావాస్య వచ్చినప్పుడు, పైగా అమావాస్య సోమవారం కలిస్తే దాని ఏమంటారు సోమవతి. అది దాని గురించి ఇక్కడ ప్రత్యేక చెప్పారండి. ఇందులో పద్మపురాణంలో సోమావతి అంటారు దాన్ని. సోమ అమవతి అనమాట. సోమ అమ కలిస్తే సోమామవతి. అది వ్యవహారంలో సోమావతి అని వేస్తున్నాం. ఈ అమాసోమవాసర సమాయోగము అని తెలుగులో కూడా అనువాదం చేశారు. ఇంకా గజఛాయ యోగం, పితృక్షయ తిథి, మన్వాదులు అంటే మన్వంతరం ప్రారంభమైనవి కూడా పంచాంగంలో రాస్తాడు. ఇప్పుడు వైవస్వత మన్వంతరం ప్రారంభమైంది, ఇప్పుడు స్వయంభూ మన్వంతరం ఈ తిథి నాడని, అలాంటివి. ఇంకా యుగాది. యుగాది అంటే ఇంకా రాలేదు, మనకి రాబోతోంది. ఎప్పుడు వస్తుంది? చైత్రమాసంలో శుక్లపక్షం ప్రతిపత్తిథి, దాన్ని ఏమంటాం యుగాది. అలాంటి యుగాదుల్లోనూ చేసే దానం నైమిత్తిక కాలదానము. దాని నైమిత్తిక కాలం, ఒక నిమిత్తం, ఒక కారణం. ఉగాది వచ్చింది, ఈ కారణం చేత దానం చేస్తున్నాం. ఈ అమావాస్య వచ్చింది, ఈ కారణంతో దానం చేస్తున్నాం. ఈ పౌర్ణమి వచ్చింది, ఈ కారణంతో దానం చేస్తున్నాం. సంక్రాంతి వచ్చింది, ఆ కారణంతో దానం చేస్తున్నాం. అందుకని నైమిత్తిక కాలము అన్నారు. ఇవి తెలుసుకోవాలి. ఇవి విన్నా చాలు సగం పుణ్యం వస్తుంది. సాధారణంగా మీకు సంక్రాంతులు తెలుస్తాయి, అమావాస్య తెలుస్తుంది, సోమవారం తెలుస్తుంది, ఏకాదశి తెలుస్తుంది. సోమావతి వచ్చేటప్పుడు మన పంచాంగాల్లో మన క్యాలెండర్లో వేస్తూనే ఉన్నాం. తర్వాత అన్నిటికీ మించి గ్రహణములు. దేన్నైనా విడిచిపెట్టండేమో, ఆఖరికి సంక్రాంతి విడవకూడదు, అది విడిచినా పర్వాలేదు, కానీ గ్రహణం విడిచిపెట్టకూడదు అన్నారండి. గ్రహణ కాలంలో ఏ దేశంలో ఉన్న దానం చేయమన్నాడు. అందుకే మీకోసం ఏ దేశం మాని ఈ దేశంలోనే ఉంటున్నాను, నా ఆదేశం పాటించి ఈ దేశంలోనే మనం గ్రహణ స్నానం చేయొచ్చు. ఎప్పుడు? సెప్టెంబరు 7వ తారీఖు. సెప్టెంబర్ 7వ తారీఖు నాడు సంపూర్ణ చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణ సమయంలో శ్రీమద్భాగవత సప్తాహమును నైమిషారణ్యంలో చేస్తున్నాం. ఆ రోజున అక్కడ 5వ రోజు అవుతుంది అనుకుంటాను మన సప్తాహం చేస్తూ ఉండగా. ఇక మామూలు యోగం కాదు బాబోయ్, మీ పుణ్యం పుచ్చిపోయింది. అందుకని ఆ సెప్టెంబర్ 7వ తారీఖు నాడు జపం చేయించి రాత్రి ఏది గ్రహణం పెట్టినప్పుడు తెల్లవారుగానే అందరినీ భజన చేయించుకుంటూ గోమతిలోకి తీసుకెడుతున్నాం. ఎక్కట్లోకి? గోదాట్లోకి కదకుండా ఈసారి గోమతిలోకి తీసుకెడుతున్నాం. ఆ గోమతిలో హాయిగా భక్తితో శ్రద్ధతో సంకల్పపూర్వకంగా స్నానం చేసుకోవచ్చు. గ్రహణ స్నానము, గ్రహణ సమయంలో చేసే సువర్ణదానము, గ్రహణ సమయంలో చేసే ధనధాన్యము, ఇటువంటివన్నీ కూడా మహాద్భుత శక్తులు ఇస్తాయి. అందుకే గ్రహణాల కోసం వెతుక్కు నెడతారు. కృష్ణుడు ఎప్పుడు గ్రహణం వచ్చినా స్నానం చేశాడు. ఆ మాట ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పాం. మహానుభావులంతా గ్రహణ స్నానానికి పరిగెత్తుకెళ్ళారు. కొన్ని కోట్ల యుగములుగా గ్రహణ స్నానం కోసం కలవరిస్తూ ఉంటారు. ఈసారికి మనకి అది గోమతిలో సంభవిస్తున్నది. సెప్టెంబర్ 7వ తారీఖునే నాకు గుర్తు. గోవింద. ఇవన్నీ నైమిత్తికాలే. అప్పుడు ఆ సమయంలో ఈ నైమిత్తిక తిథులు వచ్చినప్పుడు నన్ను గూర్చి పాత్రులకు ఇచ్చిన దానము స్వర్గమోక్ష సిద్ధి నొసంగున్ కనుకను నైమిత్తికముంజనదు సుమీ విడువ ఆత్మసౌఖ్యార్థులకు. నేను జీవితంలో బాగుపడాలి అనుకున్నటువంటి వాడు ప్రాణం పోయినా సరే ఇటువంటి నిమిత్త కాలాన్ని విడిచిపెట్టరాదు. అదే చెప్పాడు ఆయన. ఇక్కడ రాశాడండి ఆయన, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నైమిత్తిక కాలం విడిచిపెట్టను. అంటే గ్రహణములు, అమావాస్య, సోమావతి ఇలాంటి వాటిని నేను విడిచిపెట్టను అనుకుంటాట. ఈ పుణ్యం మృత్యుకాలచ సంప్రాప్తే క్షయం న ప్రాప్నోతి. ఏది? ఈ గ్రహణాల్లో వాటిల్లో గ్రహణ స్నానం చేసి చేసుకునే దానం వల్ల ఉందే, ఆ దాన ఫలితం మృత్యు వచ్చినా క్షీణించదు. ఎన్ని జన్మలెత్తినా ఈ పుణ్యం విడిచిపెట్టమన్నా విడిచిపెట్టదు. అందుకని గృహం సౌఖ్యం మహారాజ స్వర్గమోక్షాధికం బహూ కామ్యం అన్నాడంతే. ఇందులో 78వ శ్లోకంలో
నైమిత్తిక కాలంలో అంటే గ్రహణాలు సంక్రాంతుల్లో చేసే స్నానం దానం అన్నదే అది గృహం ఇస్తుంది, సొంతిల్లు ఇస్తుంది. మొదటిది గృహం అన్నాడు. 2 సౌఖ్యం, జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని అధిగమించి ఉత్తమ సుఖాలు పొందగలుగుతారు. తర్వాత స్వర్గము వస్తుంది, మోక్షము వస్తుంది. అందుకే జ్ఞానులు ఎప్పుడు గ్రహణములు వస్తాయి, ఎప్పుడు అమావాస్య వస్తుంది, ఎప్పుడు పూర్ణిమ వస్తుంది, ఎప్పుడు ఈ గజఛాయ యోగం వస్తుంది అని ఈ నైమిత్తిక కాలాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అక్కడికి ఏమైంది? నిత్యమైంది, నైమిత్తికమైంది. 3వది కామ్యం గురించి చెబుతున్నాను. ఈ కామ్యకాలం వ్రతకాలము అంటారు. అనగా ఏదైనా కోరిక ఉన్నప్పుడు ఆ కోరికతో వ్రతం చేయటం. నాకు వీసా వస్తే సత్యనారాయణ వ్రతం చేస్తాను. కోరికే కదా అది. కామ్యం అంటే కోరిక. కోరికతో చేసేది అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే దానికి మాసము లేకపోతే తిథి అని లేదు. వాడు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసేయమన్నాడు. కోరిక ఉన్నప్పుడల్లా చేయమన్నాడు. వాటిల్లో కూడా ఇది కామ్యాల్లో కూడా కొన్ని వ్రతాలకి కొన్ని ఏకాదశులు లాంటిప్పుడు చేస్తే ఇంకొంచెం ఫలితం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఏకాదశి నాడు చేసినా పూర్ణిమ నాడు చేసినా ఎక్కువ ఫలితం వస్తుంది. పుత్రకామేష్టి యాగం చేయాలి, దానివల్ల కొడుకులు పుడతారు. అప్పుడు చేసే దానం కామ్యకర్మల కోసం చేసేటటువంటిది, కోరికతో చేసింది అది. గృహయోగం కావాలనుకోండి, మంగళవారం నాడు దానం చేస్తే గృహయోగం వస్తుందని శాస్త్రం. అందుకని కుజుణ్ణి భూదేవిని తలుచుకుని భూదేవి మంత్ర జపం చేసి మంగళవారం నాడు యథాశక్తిగా దానం చేస్తే కోరికతో చేస్తున్నాడు కనుక అది కామ్యకాలము, కామ్యదానము అని పిలువబడుతుంది. అసలు ఒక రహస్యం చెప్పాడు. ఈ నిత్యం నైమిత్తికం కామ్యం అనే పేరు లేకుండా కొన్ని దానాలు చేసిన వాడు, ఇంకా టైంతో సంబంధం లేదు, వాడు చాలా సుఖాలు పొందుతాట. ఏమేం చేస్తే బాగుంటుందో చెప్పాడండి ఇక్కడ. గజ రథ అశ్వదానం చేసేవాడు సమస్త ప్రాణులని జయించగలుగుతాడు. వాడికి ఎప్పుడు అపజయం ఉండదు. ఏ పనిలో అడుగుపెట్టినా అపజయం ఉండదు. ఇప్పుడు మీరు ఏనుగులు ఎలా దానం చేస్తారు, అశ్వములు ఎలా చేస్తారు, రథాలు ఎలా చేస్తారు? గజాశ్వరదానం అంటే వాహన దానం అని అర్థం అనమాట. మనకు తోచిన ఒక మంచి వాహనాన్ని శుభముహూర్తంలో దానం చేస్తే సమస్త ప్రాణులను జయించగలుగుతాడు. వాడు ఏ పనిలో అడుగుపెట్టినా అపజయము రాదు. తర్వాత ఈ పుణ్యం వల్ల, వాహనదాన పుణ్యం వల్ల ఈ జన్మలో ధర్మాత్ముడు జ్ఞానవంతుడు అవుతాడు, పదవి పొందుతాడు. వచ్చే జన్మలో మహారాజ యోగంతో పుడతాడు వాడు. ఇంకా భూదాన గోదానాలు చేసేవాడు సర్వభోగాలు అనుభవిస్తాడు. ఇప్పుడు చూసారు, కొంతమందికి బోలెడని పొలాలు ఉంటాయి, పశువులు ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, ఎప్పుడు సుఖాలే ఉంటాయి, పెద్దగా అనారోగ్యాలు ఉండవు, కుటుంబంలో సుఖశాంతులతో ఉంటారు. వాళ్ళంతా పూర్వజన్మలో భూదానము గోదానము చేశారు. ఒక్క అడుగైనా ప్రవచన మండపానికి దానం చేసిన పుణ్యాత్ములంతా అంత ఉత్తమ భోగాలు అనుభవిస్తారు. ఇంకా మరికొంతమంది ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారట, మాట వరుసకు కూడా 2వ గంట అడిగి తెలియకుండా దానం చేస్తారటండి. దాన్ని ఏమంటారు? గుప్త దానం అంటారు. అసలు దానాలు ఇది మరీ మంచిది. నేను ఇంత దానం చేశాను అని 30 సార్లు అనౌన్స్ చేయించుకోకుండా 2వ గంట వాడికి తెలియకుండా రహస్యంగా దానం చేసిన వాడిని ఏమంటారు? గుప్తదాత. ఇది ఇక్కడే ఉంది, మీరు చూడండి 53వ పేజీలో. గుప్తదానం చేసేవాడు నవనిధులకి అధిపతి అయిపోతాడు. కుబేరుడి దగ్గర నవనిధులు ఉంటాయి అంటే వీడు కుబేరుడి దగ్గరికే వెడతాడు, వచ్చే జన్మలో కుబేరుడు అవుతాడు, లేదా లక్ష్మీదేవి శాశ్వతంగా వాడిని పట్టుకుంటుంది. నవనిధులకి అధిపతి అవుతాడు వాడు. నిధులు పొందాలంటే మాటలు కాదు, దానికి చేయవలసిన పని గుప్తదానం అన్నారు. రహస్యంగా చేయమన్నాడు. 2వ గంట చెప్పకూడదు. నేను వాడికి అది ఇచ్చాను, నేను మొన్నవాడికి లడ్డూ పెట్టాను, మొన్నవాడికి నేను చీపురు కట్టిచ్చాను అని చెప్పకూడదు. ఎవ్వరికి చెప్పకుండా దానం చేయాలి. ఏం చేయాలి? చెప్పాలా? చెప్పకూడదు అందరికీ. అలాంటి వాళ్ళే నిధిపతులు అవుతారు. మంచి మంచి వస్త్రాలు కట్టుకోవడానికి పనికొచ్చే మంచి బట్టలు. కొంతమంది పట్టుకొస్తారు, ఆ పంచె ఎవడ కడతాడు, అది దరిద్రం. అది ఎందుకు అసలు ఆ పంచె ఇవ్వడం? ఆ పంచె ఒంటికి కట్టుకుంటే దురద కూడా వచ్చేస్తుంది. గరుకుగా ఉండి, నానా చెత్తగా ఉండి, ప్రపంచంలో కల్లా చండాలంగా ఉండి 10 రూపాయలకు వచ్చే బట్టలు తీసుకొస్తే అది పాపిష్టి సొమ్ము, అది పాపిష్టి దానం, మనకు అక్కర్లా. ఇవ్వలేకపోతే 10 రూపాయలు ఇచ్చి వదిలి,
ఏమండి మీకు మంచి పంచెలు పెట్టలేకపోతున్నాం, మంచి ప్యాంటు పెట్టలేకపోతున్నాం, మా దగ్గర ఉన్నది 10 రూపాయలే తీసుకోండి అంటే సంతోషంగా తీసుకుంటాడు. అంతే తప్ప ఈ పనికిమాలిన బట్టలు ఇస్తారు కొంతమంది, ఆ బట్టలు ఏమవుతుందన్నమాట అసహ్యంగా ఉంటాయి. అలా కాకుండా కాస్త అర్హమైన మంచి బట్టలు దానం చేసేవాడు ఉన్నాడే, అటువంటి వాడికి కొడుకులు పుడతారు. ఎటువంటి కొడుకులు పుడతారు ఇక్కడ రాశారు. మంచి వస్త్రములు దానం చేసేవాడికి గుణవంతులు, ఆయుష్ కలిగిన వాళ్ళు, తమకి మళ్ళీ పిల్లలు పుట్టేవాళ్ళు, కీర్తివంతులు, యజ్ఞాలు చేసేవాళ్ళు, తత్వజ్ఞానులు, అధ్యయన సంపన్నులైన కొడుకులు పుడతారట వాళ్ళు. మనకు కొడుకులు పుట్టడమే కాదు, ఈ కొడుకులకు కూడా పిల్లలు పుట్టాలిగా. నీకు కొడుకు పుట్టాడు, నీ కొడుకు పిల్లలు లేకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి మంచి వస్త్రాలు దానం చేసినటువంటి వాడు తాను సంతానం పొందుతాడు, మళ్ళీ ఆ సంతానానికి కూడా సంతానం వస్తుంది. ఆ సంతానం కూడా గుణవంతులు, జ్ఞానవంతులు మొదలైన వాళ్ళు అవుతారు. బంగారం దానం చేసినవాడు, బంగారంతో కూడిన గోవుని దానం చేసినవాడు బ్రహ్మలోకస్య నివాసం పొందుతాడు. ఈ లోకంలో సుఖాలు పొందడమే కాక శాశ్వత బ్రహ్మలోక నివాసం పొందుతాడు. గోదానం తరచుగా చేసేవాడు సర్వ విద్యా సంపన్నుడవుతాడు, ఐశ్వర్యం పొందుతాడు. భూదానం చేసినవాడు విష్ణు భక్తుడవుతాడు, ఇక్కడ భూములు సంపాదిస్తాడు. భూమి ఉన్నంత వరకు వైకుంఠంలో ఉంటాడు. భూమి ఎప్పుడు నాశనం కాదు అంత తేలిగ్గా, అందులో వాడు ఎప్పుడు వైకుంఠంలో ఉంటాడు. బంగారంతో వెండితో తయారు చేసిన ఉంగరాలు, గొలుసులు, కంచాలు మొదలైన ఆభరణాలు దానం చేసేవాడు స్వర్గంలో ఇంద్రుడితో సమానమైన దివ్యభోగాలు అనుభవిస్తాడు. అన్నదానము సువర్ణదానము రెండూ కలిపి చేసినవాడు, అంటే ఒకే రోజు అన్నం పెట్టి సువర్ణదానం చేసేవాళ్ళు ఉంటారు కదా, స్వయం పాకం ఇచ్చి సువర్ణదానం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు నాకు ప్రియుడవుతారంటాడు విష్ణువు. వాడు ఏమవుతాడు? నాకు ప్రియుడవుతాడు, అత్యంత ప్రియుడవుతాడు. ఇక వాపీకోపతడాగానాం ఆరామస్య గృహస్య చ, నూతులు, దిగుడు బావులు, చెరువులు, తోటలు, పొలాలు, గృహాలు, వీటిని పూర్వం దానం చేసేవాళ్ళండి, ఇప్పుడు వాడు ఇచ్చేడుస్తున్నాడు. కానీ ఇలాంటివి దానము చేసిన వాడు ఎన్ని యుగములైనా ఎన్ని కల్పములైనా భ్రష్టత లేకుండా శాశ్వతంగా వైకుంఠంలో నా సన్నిధానంలో ఉంటాడు. వాడిని నేను నాతో సమానంగా చూసుకుంటాను. వాడికి ఇక భ్రష్టత లేదు, తిరిగి భూమి మీద పుట్టవలసిన అవసరం లేదు. తనంత తాను కావాలని ధర్మ సంస్థాపన కోసం నాకు సాయంగా అవతరిస్తాడేమో తప్ప వాడు పాడుగాడు. వస్త్రాలు, హారాలు, వెండి నాణ్యాలు, బ్రహ్మసూత్ర శోభితమైనటువంటి సువర్ణ యజ్ఞోపేతం అంటే బంగారంతో తయారు చేసిన యజ్ఞోపేతం, అవి దేవతలకి బ్రాహ్మణోత్తములకి ఇచ్చినవాడు. మంచి నేతి కొండని, ఘృతపూర్ణమైన కొండని ఇచ్చినవాడు, డాల్డా కాదు, కష్టపడి తయారు చేసిన నెయ్యి ఇవ్వాలి అలాంటిది. ఇటువంటి వాళ్ళు షోడశోపచారాలతో నన్ను పూజించిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు. వీళ్ళున్నారే భూమండలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన పుణ్యం పొందుతారు, ఎప్పటికీ నాశనం లేని పుణ్యం పొందుతారు. ఆ పుణ్యమును ఆదిశేషుడు కూడా వర్ణించలేడు, అటువంటి సౌఖ్యాలు వాడు పొందుతారు. దేవతల గూర్చి వ్రతములు గావించెడి కాలమగును కామ్యము దానం, గావించెడి దానము పుణ్యావగమది సకల కామితార్థములిచ్చున్. ఇంతకీ కామ్యం అనగా దేవతలను గురించి కోరికల కోసం చేసేవి అని గ్రహించము, అది చాలా పుణ్యం ఇస్తుంది. ఈ విధంగా మొత్తం మీద ఏదో కోరికతో ఇంటి కోసమో లేదా ఇంకో పని కోసమో చేసే వ్రతాలు, నోములు, వరలక్ష్మి వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ కూడా చేసి అప్పుడిచ్చే దానం ఏమని కామ్యదానము అని పిలుస్తారు. ఇంకా అభ్యుదయం అనగా ఏమిటి? అభ్యుదయం అనగా తనకు అంతకంతకీ అభివృద్ధి కలిగించేటటువంటి దానకాలం. పిల్లలు పుట్టినప్పుడు, ఆ పిల్లలకి జాతకర్మలు చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఉపనయనాలు చేస్తున్నప్పుడు, క్షవరకర్మాదులు చేయిస్తున్నప్పుడు, వివాహ కర్మలు చేయిస్తున్నప్పుడు, భవనాలు గృహాలు నిర్మించుకుంటున్నప్పుడు, గృహాలకు శంకుస్థాపన చేయటం అవి చేస్తారు కదా, అప్పుడు దేవతాలయాలని ప్రతిష్ఠించేటప్పుడు, ధ్వజస్తంభం నిలబెట్టేటప్పుడు, ప్రతిష్టప్పుడు, అప్పుడప్పుడు 12 ఏళ్లకోసారి వచ్చే కుంభాభిషేకాల సమయాల్లో
నూతులు తవ్విస్తున్నప్పుడు, తోటలు నాటిస్తున్నప్పుడు, మాతృపితృ పూజ చేస్తున్నప్పుడు, గురువులకి షష్ఠి పూర్తి చేస్తున్నప్పుడు, యజ్ఞముల్లో చేస్తున్నప్పుడు చేసే దానమును అభ్యుదయ దానము అంటారన్నమాట. ఈ కాలంలో చేసే దానం తనకు అంతకంతకీ అభివృద్ధిని కలిగిస్తుంది కనుక. అందుకే పూర్వం చూడండి షష్ఠి పూర్తి దానం చేసేవారు, అది వాడికి అభివృద్ధి కలిగిస్తుంది. కొడుకు పుట్టాడు, ఆ కొడుక్కి మంచి సత్కర్మలు చేస్తూ జాతకర్మలు చేస్తూ దానం చేసేవారు. అబ్బాయి నా కొడుకు పుట్టాడని ఆనందంతో గోదానము భూదానము ఏదో ఒకటి చేసేవారు. ఇప్పుడు కలియుగంలో కొడుకు పుడితే కొడుకుకి ఆ జాతకర్మలు చేస్తున్నప్పుడు పాపం పవన శర్మ గారికి ఇవ్వాల్సిన దక్షిణ కొట్టేటవాడు వాడు. ఏంటో కర్మ, పాపిష్టి పనులు అవి చేయకూడదు. అన్నిటికీ బోల్డ్ ఖర్చు పెడతారు. అదేంటో తెలియదు, పురోహితుల వారి దగ్గరికి వచ్చేసరికి కక్కుర్తి పడిపోతున్నారు. అలాగే ఈ వివాహ కర్మల్లో పెళ్ళిళ్ళలో కూడా డబడబడబడబడ బాంబులు పెంచారండి మొన్న. అవుట్లు, ఆ అవుట్లకి ఎంతైతే తెలుసా? 2 లక్షలు. 2 లక్షలు పెట్టి సీమటపాకాయలు పెంచారు. 2 లక్షల రూపాయల్లో ఒక 50,000 ఈయనకి ఇచ్చి ఉంటే ఈ పాటికి శంకుస్థాపన చేసుకునేవాడు. అలా కాకుండా ఇటువంటి కర్మల సమయంలో చేసే దానములు ఎప్పుడూ మనకు వంశాభివృద్ధి కలిగిస్తాయి. అందువల్ల పుత్రులు పుట్టినప్పుడు, వాళ్ళకి కర్మకాండలు చేస్తున్నప్పుడు, వాళ్ళకి చేసే ఉపనయనాదులు ఇవన్నీ కూడా సత్కర్మాచరణలే కదా. యజ్ఞాలు చేస్తున్నప్పుడు, ధ్వజస్తంభ ప్రతిష్టలు, కుంభాభిషేకాలు జరుగుతున్నప్పుడు, షష్ఠి పూర్తుల్లోనూ అప్పుడు పుష్టిగా దానం చేయండి. 10 మందికి అన్నం పెట్టండి. ఎలాగో రేపు మేము కుంభాభిషేకం చేస్తున్నాగా, అప్పుడు వచ్చి ఒక్కొక్కడు ఒక్కొక్క 25 మందికి అన్నదానం చేసేయండి, ఎంతో పుణ్యం. ఎలాగూ జనవరి 1వ తారీఖు నాడు ఖర్చు పెట్టే చెత్త, లేకపోతే ఇంకో రోజు ఎప్పుడో ఖర్చు పెట్టేటప్పుడు సినిమా యాక్టర్ల కోసం కటౌట్లు పెట్టి వాటిని పాలతో అభిషేకం చేసే కంటే ఆ పాలు మాకు ఇవ్వండి. దేవతలకు అభిషేకం చేసి దాంతో పాయసం చేసి పెడతాం, మీకు ఆయాసం వచ్చేదాకా పెడతాం. పాలు మాత్రమే ఇవ్వకండి, దాంతోపాటు కాస్త బెల్లం జీడిపప్పు అన్నీ ఇవ్వండి, కలిపి చేయిస్తాం అద్భుతంగాను. మీకే పెడతాను, నేనేం తింటాను? ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనకి తిందామన్నా లేదు, ఆయన శరీరంలోనే ఉంది బెల్లం అల్లమను. కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కువ తినలేరు, మీరే తిందురు కానీ శుభ్రంగాను, పుణ్యం అవి. ఇవన్నీ కూడా అభ్యుదయ దానములని పిలువబడతాయి. ఈ సమయముల్లో చేసే దానం అంతకంతకీ సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది. దానములు ఎప్పుడూ కూడా చెడని పదార్థములు, మిమ్మల్ని విడిచిపెట్టవు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పాడవుతాయట. చెక్కలు చెదలబట్టి పాడైపోవచ్చు, ఇళ్ళు కొంతకాలానికి బేటలు ఇవ్వచ్చు, శరీరం శిథిలమై నశించవచ్చు. కానీ ఏమిటి? చెడని పదార్థములు దాన సేవా నిరతుల్. దానము చేసినటువంటి సేవ ఎక్కడికి వెళ్ళదు, అది మాత్రం ఎప్పటికీ చెడదు. నువ్వు ఎన్ని కల్పములైనా నీ దానం నీ వెంట వస్తుంది, అది గ్రహించాలి. ఇక్కడికి ఎన్ని చెప్పాడు వరుసగా? నిత్యం, నైమిత్తికం చెప్పాడు, తర్వాత ఏం చెప్పారు? కామ్యం అంటే చెప్పారు, 4 అభ్యుదయం చెప్పారు. ఇక అంత్యం చిట్ట చివరిది. అంత్యకాలం అంటే ప్రాణం పోతోందని తెలిసినప్పుడు చేసేదానం. కొంతమందికి అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుందండోయ్. మరణమాసన్నమైనట్టి తరుణమంత్యకాలమని చెప్పబడిన కాలమందు చేయుదానంబు కలుగంగజేయు సర్వపాపములు మాపి పరలోక పథ సుఖంబు. మూలంలో ఏమన్నారు? మృత్యుకాలే చ సంప్రాప్తే క్షపం జ్ఞాత్వా నరోత్తమ తత్ర దానం ప్రదాతవ్యం యమమార్గ సుఖప్రదం. నాకు మృత్యుకాలం వచ్చేస్తోంది అని తెలిసిపోతుంది. ఎంత కాదనుకున్నా ఇంకా తెలుస్తూనే ఉంటుంది కదండి. అజ్ఞానులకి తెలియదేమో కానీ అజ్ఞాని 75 ఏళ్ళు వచ్చినా ఇప్పుడెక్కడ చేస్తామండి, ఇంకా 4-5 బిల్డింగులు షాపింగ్ కాంప్లెక్స్ కడితే కానీ చావం అనుకుంటాడు. కానీ ఎముడు అక్కడ కాసు కూర్చుని ఉంటాడు. కానీ జ్ఞానికి ఇది మరణకాలం అని తెలుస్తోంది. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఈ మరణకాలంలో ఇంతకాలం నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తంగా దానం చేద్దామని భావిస్తాడు. ఈ విధంగా చివరి క్షణాల్లో వార్ధక్యం వచ్చినప్పుడు చేసే దానం ఉందో చూసారా? ముసలితనం వచ్చిందంటే ఇంక మనం ఏ రోజుకి ఆ రోజు లెక్కెట్టుకోవటమే, కౌంట్ డౌనే. అందువల్ల 90, 89, 88, 87 ఇలా అనుకోవడమే. అవి ఎప్పుడైనా అవ్వచ్చు. మనం ఆ లెక్కెట్టేలోపు జీరోలోకి వచ్చేయచ్చు. అందుకని ఏం చేయాలన్నమాట? అమ్మో నాకు ఇప్పటికే వయసు వచ్చేసింది అని భావించి తనకున్న స్థలాలో పొలాలో లేకపోతే తన ఆస్తో అందులో ఎంతో కొంత తనకు తోచింది అంతా దోచిపెట్టమని శాస్త్రం చెప్పలే. ఇక్కడ
ఎంతో కొంత దానం చేసుకుంటే దీనిని అంత్యకాల దానం అంటారు. అది ఉందే ఆనాటి వరకు చేసిన పాపములను తొలగిస్తుంది. అప్పుడు వాడు ఎట్టి పరిస్థితుల్లో నరకమునకు వెళ్ళాడు. వాడు రాశాడు యమమార్గ సుఖప్రదం. ఈ అంత్యకాలంలో చేసే దానము యమ మార్గములో సుఖమిస్తుంది, వీడిని యాతన పడకుండా చేస్తుంది. 85వ శ్లోకం భూమిఖండం, ఇందులో పేజీ 1033 స్పష్టంగా శ్లోకం చెబుతున్నాను ప్రమాణంగా. అందుకని మరణకాలం వచ్చే ముందు నీ పేరు మీద ఉన్నదాన్ని తొందరగా చేయాలి. రేపు మా పని వద్దన్నాడు అండి. తక్షణం నీకేదో అనిపించింది భూదానం చేయాలని చేసేయి, సువర్ణదానం చేయాలనిపించింది, ఇంకా ఆలస్యం చేయకు. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో నీకు తెలియదు కనుక. ఎందుకని నువ్వు చేసేదే అంత్యకాల దానం. అందుకని ఏమండి నాకు ఎలాగో 75 ఏళ్ళు వచ్చాయండి, ఇంకో 25 ఏళ్ళ దాకా బతుకుతానండి, కాబట్టి నా 100వ ఏట దానం చేస్తానండి అంటే 100వ ఏటకి దానం చేసేది ఉంది. నీ 100 పుచ్చుకునే ఆయన ఉండాలి, నువ్వు ఉండాలి. కాబట్టి ఆ 100 కోసం ఇందా నాకుండా అందాక ఆకుండా వెంటనే చేయమంటున్నాడు. అదే కబీర్ దాస్ చెప్పేది, కాళ్ళు కరేసు ఆజు కరయితో అబ్బు పల్లమే పరలయో హోయగి బహురి కరోగే కబ్బు. రేపు చేసే పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేసే పని ఇప్పుడే చెయ్యి, ఇప్పుడు చేసే పని ఈ క్షణమే చేసేవాళ్ళు ఆలస్యం చేయకు. అందువల్ల అలాంటప్పుడు చేసే ఆ పుణ్యం ఉందే, సువర్ణము, భూమి, లేక పాలు, నెయ్యి, ఫలము, ఇటువంటి ఉత్తమమైన పదార్థాలు అవి కూడా పనికొచ్చేటటువంటివి అయి ఉండాలి. పనికొచ్చేవని ఎందుకన్నారంటే, ఇప్పుడు అలాంటి వాడికి దానం చేశాను అనుకోండి, ఆయన షుగర్ పేషెంటు, ఆయనకి కాస్త పంచదార చేతిలో పెట్టి ఇదే నేను దానం చేస్తానంటే షుగర్ ఆయన దండవు. కాబట్టి ఆయనకి అనవసరం. ఆయనకి షుగర్ లేని కాఫీ ఇస్తే అది నయ్యం, కొంతవరకు కొంత నయ్యం. అలాగని ఈ దిక్కుమాల కాఫీలు టీలు చేయమని కాదు, కనీసం వారికి పనికొచ్చేదన్న దానం చేయగలిగితే అది ఎంతో సుఖాన్ని కలగజేస్తుంది, సర్వపాపాలని మాపుతుంది, పరలోక సుఖాన్ని ఇస్తుంది, యమమార్గంలో భయం లేకుండా చేస్తుంది. ఇదంతా స్వయముగా విష్ణువు చెబుతున్నాడు. శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు వేణుడికి పునర్జన్మెత్తాక చెబుతున్న మాటలు అది దృష్టిలో పెట్టుకోవాలి. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు యథాప్రకారంగా కలుసుకుంటాం. సాయంత్రం చాలా ఆశ్చర్యకరమైన కొత్త కథలు, ఎన్ని విశేషాలు ఉన్నాయో ఇందులో, అవి నాకే అప్పుడప్పుడు చెప్పినా కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం కలుసుకుందాం. అందులో ఒక్కసారి మళ్ళీ భజన చేసుకుందామా. నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. కాళియనాగుని గర్వమునణచి తాండవమాడిన యదుబాలా, కాళియనాగుని గర్వమునణచి తాండవమాడిన యదుబాలా, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోటిని నిలిపి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల, ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోలా. మోహన కృష్ణ నిన్ను నెర దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ. నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన
మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ నీ పద సేవకు మించిన పూజ నీ సరితూగే దైవమే లేదు నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ దేవా ప్రేమవతారా నిన్ను నెరనమ్మితిరా నిన్ను నెరనమ్మితిరా